ఈరోజు సంతాప సభ ఆన్లైన్లో మనకి మళ్ళీ సోమవారం రోజు జార్జి గారి స్వగ్రామంలో అక్కడ సంస్మరణ సభ ఉంది. మనందరం అక్కడికి వెళ్ళి పాల్గొనాలి. నేను వెళ్తున్నాను. తుమ్మా భాస్కర్ గారు రేపటి నుంచి అక్కడే ఉంటారు. అలానే దుర్గా ప్రసాద్ గారు సమావేశంలో అటెండ్ అయ్యారు. వారు కూడా అక్కడే రేపు దగ్గరుండి ఏర్పాట్లు అవి చూస్తారు. అలా చాలా మంది పాల్గొంటున్నారు సంస్మరణ సభలో. ఉద్యమకారులే కాకుండా బంధుమిత్రులు అందరూ కూడా. ఇది ఈరోజు శనివారం ఈ సాయంత్రం మనం జార్జి గారిని సంతాప సభ ఏర్పాటు చేయటం అంటే ఒక విచారకరమైనటువంటి అంశం. ఒక ఉక్కు మనిషి లాంటి జార్జి గారిని మనం కోల్పోయాము. ఒక్కసారి ఒక 2 నినాదాలు ఇచ్చిన తర్వాత సంతాప సందేశాలు మొదలు పెడదాం. జోహార్ బచ్చల్కూర జార్జి గారు. జోహార్ 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 బచ్చల్కూర జార్జి గారు. జోహార్ 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 బచ్చల్కూర జార్జి గారు. జోహార్ 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 జోహార్. మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్ మూర్తి గారు ఈ సందర్భంగా తన సంతాప సందేశాన్ని ప్రకటిస్తారు. మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్ మూర్తి గారిని ఇప్పుడు సంతాప సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 1 minute మౌనం పాటిద్దామా అని అనుకుంటున్నాను. అందరూ మౌనం పాటించండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ తెలిసిన విషయమే, మానవ వికాస వేదిక ఉపాధ్యక్షుడు, చాలా సీనియర్ మెంబరు, ఏజ్డ్ పర్సన్ కూడాను. సుమారు ఆయనకి 80+ ఉంటుంది. గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణంతో మొన్న మే 31వ తేదీన చనిపోవడం మనందరికీ చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఒక మంచి మనిషి, మంచి హేతువాది, నాస్తికుడు, మానవ వికాస వేదిక ఒక వెన్నెముక లాంటి వాడు కూడాను. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్తో మనందరికీ మంచి సలహాలు ఇస్తూ చాలా మృదువుగా, చక్కగా, సౌమ్యంగా మాట్లాడుతూ, ఆయన ఎక్కువగా ర్యాష్గా లేకుండా చక్కటి టీచర్గా పనిచేశారు కాబట్టి ఆ మృదుత్వంతో ఆయన చక్కగా అన్ని చేసేవాడు. మరి మానవ వికాస్ వేదికకి ఆయన లేని లోటు నిజంగా తీర్చలేనిది. ఆయనతోటి నాకు పరిచయం యాక్చువల్గా 1974-75 సంవత్సరం నుంచి ఉంది. కానీ ఓన్లీ మీటింగ్లో అటెండ్ అవ్వడం, కలవడం, హాయ్ అనుకోవడం. కానీ మానవ వికాస వేదిక ఏర్పడిన తర్వాత నుంచి కొద్దిగా ఆయన నేనంటే అభిమానం బాగా చూపేవారు. ఎప్పుడు వచ్చి చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం, మామూలు విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. ఆయన మరి అన్ని రకాలు తెలివితేటలు ఉన్న మనిషి. మానవ వికాస వేదికకి ఆయన చాలా పోస్టుల్లో చేశారు. కేంద్ర కమిటీలోని అప్పుడు రాష్ట్రం విభజించక ముందు కూడాను పోస్టుల్లో ఉండేవారు, గైడ్గా ఉండేవారు. ఏ చిన్న విషయం వచ్చినా సరే
ఆయన చక్కగా ఆలోచించి మంచి ఆలోచన పరుడు, హేస్టీగా ఏమి నిర్ణయాలు తీసుకోకుండా నడపమనేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి మన మీటింగ్కి ఎప్పుడు వచ్చినా సరే మాత్రం మన కమిటీలు, కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన కూడాను ఏ పోస్ట్ అయినా పర్వాలేదు చేస్తానని అనేవాడు. కానీ కేంద్ర కమిటీలో మాత్రం సాంబశివరావు గారు, ఎంఎస్ఎన్ మూర్తి వాళ్ళు మెయిన్ పోస్ట్ లో ఉండాలని అనేవాడు. ఎప్పుడు అంత అభిమానం చూపేవాడు. ఆయన ఈ రోజు మన దగ్గర లేకపోవడం నిజంగా చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి మనందరం సంతాపం తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని నెరవేర్చడానికి వాళ్ళ కుటుంబానికి మనం కూడా సహాయం చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో ఒకరైనా సరే మన మానవ వికాస వేదిక ఆశయాలను అనుగుణంగా మనతో ఆయన లేని లోటు తీర్చడానికి జాయిన్ అయితే చాలా సంతోషం. సో అలాగే ఆయన ఆశయాలని వాళ్ళంతా నెరవేర్చితే అదే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతాం. దాంతో ఇంతటితో నాకు ఆయన గురించి ఇంకా చెప్పడానికి చాలా మంది ఉన్నారు. అనుభవం ఆయనతో డైరెక్ట్ గా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు విందాము. సో జోహార్ జార్జ్ గారు, జోహార్ జోహార్. అయితే ఒక 2 నిమిషాలు జార్జి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే, ఒక అతి పేద కుటుంబంలో జన్మించారు. అక్కడ నేలమర్రి గ్రామంలో చూస్తే బచ్చలి కూర, బచ్చల కూరి అట్లా కొంచెం రా డిఫరెన్స్ తోనే దాదాపు చాలా కుటుంబాలు ఉంటాయి. చాలా పెద్ద కుటుంబాలు, బలగం ఎక్కువగా ఉన్న కుటుంబాలు. ఆ బలగం ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో పుట్టడం వలన ఏమో కొంచెం ఆ ధైర్యం, ఎక్కువ మంది సంఖ్య ఉన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలకి స్వతహాగానే కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నా వెనక చాలా మంది ఉన్నారు అనేది. సో కొంచెం అవతల వాళ్ళని లెక్క చేయకుండా ఉండే ఇది కూడా ఉంటది. బహుశా అది చిన్నప్పటి నుంచే ఉండుంటది. తర్వాత ఆయన మొదటి తరం విద్యార్థి, అంటే పాఠశాలలో వాళ్ళ వంశంలో అడుగుపెట్టిన వాళ్ళలో మొదటి తరం విద్యార్థి. ఆయన స్కూల్లో అడుగుపెట్టి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో హాస్టల్లో జాయిన్ అయ్యాడు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ కొత్తగా ఒక వార్డెన్ వచ్చాడు. ఆ వార్డెన్ చాలా చిన్నపిల్లవాడు. గట్టిగా చెప్పాలి అంటే జార్జి గారి కన్నా చిన్నవాడు. అయితే ఆ వార్డెన్ని పిల్లలందరూ బాగా ఆట పట్టించడం, మాట వినకపోవటం, అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరి జార్జి గారు స్టూడెంట్ అయి ఉండి ఆ వార్డెన్కి సపోర్ట్ చేస్తూ స్టూడెంట్స్ అందరినీ కూడగట్టి వాళ్ళలో క్రమశిక్షణ తీసుకొచ్చేసి హాస్టల్ని సజావుగా నడిపించారు. అలా వాళ్ళిద్దరి స్నేహం అద్భుతంగా సాగింది. ఆ వార్డెనే యాకూబ్. వాళ్ళిద్దరి స్నేహం ఇటీవల కాలం వరకు కొనసాగింది. యాకూబ్ గారు అనుకోని పరిస్థితుల్లో చనిపోయారు. అలానే జార్జి గారు చనిపోయారు. వాళ్ళిద్దరి అలా వాళ్ళు పెరిగి పెద్దయి. యాకూబ్ గారు హాస్టల్ వార్డెన్ గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో, జార్జి గారు తర్వాత బోర్డు ట్రైనింగ్ చేసి టీచర్ కావటం. ఆ కాలంలో టీచర్ అయ్యి నిలబడటం మామూలు విషయం కాదు. అలా ఆయన స్కూల్ దశలో, అంటే స్టూడెంట్ దశలోనే స్టూడెంట్ లీడర్. సో గట్టిగా దృఢంగా ఉండటం, బలంగా ఉండటం, అవతల వాడిని అవసరం అయితే 4 దెబ్బలు కొట్టి మాట్లాడటం, అదే ఆ నైజంగా ఉండేది. కొంతకాలం తర్వాత ఆయన టీచర్ అయిన తర్వాత కూడా అదే లీడర్షిప్ కంటిన్యూ చేశాడు. అటు ఉపాధ్యాయ ఉద్యమాల్లో పనిచేశాడు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేయటానికి అంబేద్కర్ రైట్స్ తో కలిసి పనిచేశాడు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా, మరోవైపు ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా,
మూడో వైపు అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేవాడిగా ఆయన ప్రధానంగా ముందుకి వెళ్తున్న క్రమంలో ఇక్కడ నాస్తిక భావజాలాన్ని ప్రచారం చేయాలి అనుకునేటటువంటి నాయకుల్లో తెలంగాణలో చాలా మంది ఉన్నప్పటికీ కూడా చార్వాక రామకృష్ణ గారు, అప్పటికి ఇంకా చార్వాక అనే పేరు రాలేదు, రామకృష్ణ గారు ఈ ప్రాంతంలో ఆయన టీచర్గా పనిచేస్తూ నాస్తిక కేంద్రానికి నాయకుడిగా ఉంటూ ఆయన ఇక్కడ అనేక జిల్లాలు పర్యటిస్తూ నాయకత్వాన్ని పటిష్టం చేసే పనుల్లో భాగంగా వీళ్ళు ఆయనకి పరిచయం అయ్యారు. అలానే వాళ్ళిద్దరితో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్, స్వామిదాసు, అనంతరామయ్య. ఈ నలుగురు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అనంతరామయ్య, స్వామిదాసు, బచ్చలకూర జార్జ్ అండ్ ఆర్ యాకూబ్. ఈ నలుగురు చివరి వాళ్ళు, యాకూబ్ గారు, జార్జి గారు వారి చివరి వరకు ఇదే పంథాలో, ఉద్యమ పంథాలో కొనసాగారు. అనంతరామయ్య గారు ఇప్పటికీ అదే పట్టుదలతో ఆయన ఉద్యమ పదంలో ఉంటున్నారు. అయితే ఈ నలుగురికి రామకృష్ణ గారితో పరిచయం ఏర్పడటం, తర్వాత రామకృష్ణ గారు నాస్తిక కేంద్రంతో కనెక్షన్స్ పోయి భారత నాస్తిక సమాజంతో కనెక్షన్స్ ఏర్పడుతున్న దశలో వీళ్ళ నలుగురు పరిచయం కావటం, వీళ్ళందరూ భారత నాస్తిక సమాజంలో కొనసాగటం జరిగింది. భారత నాస్తిక సమాజంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల రామకృష్ణ గారు భారత నాస్తిక సమాజం నుంచి విడిపోయి నాస్తిక సమాజం అని పెట్టుకున్నారు. ఆ నాస్తిక సమాజం ఆధ్వర్యంలో అక్కడ నాస్తికత్వం అనే ఒక పత్రిక కూడా నిడమరు నుంచి ప్రారంభించారు. అప్పుడు అక్కడ చార్వాక ఆశ్రమం మొదలు పెట్టడం, ఆయన చార్వాక రామకృష్ణగా పేరు పొందటం, ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇంత క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ విడిపోయి 2 సంస్థలుగా ఏర్పడితే మేము ఎటువైపు వెళ్ళాలి? ఇద్దరు మాకు కావలసిన వాళ్ళే, ఇద్దరు ఉద్యమ నాయకులే, మేము ఎటు మొగ్గు చూపాలి అనే క్రమంలో స్తబ్దుగా ఏ సంఘంలోకి వెళ్లకుండా అలా ఆగిపోయిన వాళ్ళు వారు నలుగురు. సో అట్లా 1988లో ఉద్యమాల్లో కీలకంగా ఉండి కోదాడ కేంద్రంగా నాయకత్వం వహిస్తున్నటువంటి నలుగురిలో జార్జి గారు ప్రథముడుగా ఉండేవాడు, టీచర్ కాబట్టి. అయితే అక్కడ ఏర్పడినటువంటి గ్యాప్ చాలా సంవత్సరాల తర్వాత 2004లో, ఎందుకంటే రామకృష్ణ గారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు, మంగళగిరి నిడమరు దగ్గరే ఉండిపోయారు. ఇక్కడ ఒక వాక్యూమ్ ఏర్పడుతున్న దశ. 2004లో మళ్ళీ మానవ వికాస వేదిక ఏర్పాటప్పుడు 2004లో అక్కడ వాయల సింగారం గ్రామంలో ఒక ఆదర్శ వివాహానికి సాంబశివరావు గారు అతిథిగా వెళ్ళటం, అక్కడ వీళ్ళ నలుగురితో మీ నలుగురు చాలా కీలకంగా పనిచేసినటువంటి ముఖ్యమైన నేతలు, మీరు ఉద్యమానికి నాయకత్వం వహించాలి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము మానవ వికాస వేదిక స్థాపన నుంచి మేము ముందుంటాం అని వాళ్ళు అప్పుడు, అంటే స్వామిదాస్ గారు లేరు, ఆయన వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు అందులో ముందుకు రావటం జరిగింది. ఆ రోజు నుంచి, అంటే 2004 సెప్టెంబర్ 12న మానవ వికాస వేదిక ఏర్పాటు నుంచి జార్జి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా విషయాల్లో మౌనంగా ఉంటాడు, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతాడు, ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోడు. కానీ కొన్ని విషయాల్లో ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత టాప్ అయినా శషబిషలు లేకుండా ఖండించేస్తాడు. అది బహుశా అదే నేను అన్నట్లు చిన్నప్పటి నుంచే ఉన్నటువంటి ధోరణి కారణమై ఉండొచ్చు. ఎందుకంటే యువకుడిగా ఉన్నప్పుడు ఆయన పహిల్వాన్గా పేరుండేది. జార్జి గారు అంటే పహిల్వాన్, ఎందుకంటే ఆయన కుస్తీలు నేర్చుకునేవాడు, కబడ్డీ ఆడేవాడు. కుస్తీ పట్టుల్లో ఆయన బరిలోకి దిగితే అవతల ఎవడు నిలబడలేడు అన్నంత పేరు ఉండేది. సో అది మాటల్లో కూడా కాస్త మొరటుగా అనిపించేటట్లుగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన చాలా విషయాల్లో పట్టించుకోడు ఏది ఏమైనా, కానీ కొన్ని విషయాల్లో మాత్రం సమస్య లేదంటాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మానవ వికాస వేదిక ఒక రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మహాసభల్లో ఒక చీఫ్ గెస్ట్గా ఒక పెద్ద సైంటిస్ట్ని పిలిచాము. ఆయన అద్భుతమైన ప్రసంగం చేశాడు. ప్రపంచంలోనే గొప్ప సైంటిస్టుల్లో ఆయన ఒకడు. అంటే
మన దేశంలోనే కాదు, మన దేశం దాటినటువంటి గొప్ప సైంటిస్టు. ఆయన స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ లో ఒక చోట ఆ కొంచెం అటు ఇటుగా, అంటే దేవుణ్ణి తిరస్కరించటం ఎందుకు, దేవుడు లేడు అని చెప్పటం అవసరమా అన్న మాటలు ధ్వనించినాయి. అదే స్టేజ్ మీద మైక్ పట్టుకొని జార్జి గారు ఆ స్టేజ్ మీదనే ఆయన ఉండగానే ఆయన్ని, ఏం సైంటిస్టు నువ్వు, ఆ ఏ వేదిక మీదకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, దేవుడు లేడు అని ఖరాఖండిగా చెప్పాల్సినోడివి దాన్ని అటు ఇటుగా అట్లా మాట్లాడేస్తావా అని అక్కడికక్కడే కడిగేశాడు. అంటే చాలా విషయాల్లో ఆయన పట్టించుకోడు. ఎవ్వరు ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఏదైనా, కానీ కొన్ని కొన్ని విలువల విషయంలో రాజీ పడే మనస్తత్వం కాదు. అందులో చాలా మొండితనం ఉంటది కొన్ని విషయాల్లో. ఆ తర్వాత మొహమాటానికి ఎవరినో రెస్పెక్ట్ చేయటం అట్లా ఉండదు. చిన్న వాళ్ళనైనా పెద్ద వాళ్ళనైనా ఆయన చాలా ప్రేమగా చూస్తాడు. ప్రశ్నలు అడిగే చోట కూడా అట్లనే ప్రశ్నలు అడుగుతాడు. విజయవాడలో ఒకసారి అధ్యయన తరగతులు పెట్టినప్పుడు, అప్పుడు పుట్టా సురేంద్ర బాబు గారు సత్యాన్వేషణ మండలి నుంచి ఆయన ఒక టాపిక్ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా గట్టిగా ప్రశ్నలు అడిగేయటం ఇవన్నీ జరిగినాయి. అయితే నేను 2004 మానవ వికాస వేదిక ప్రారంభం అప్పటి నుంచే ఆయన నాకు పరిచయం. అంతకుముందు నాకు అసలు పరిచయం లేదు. నాకు అప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఆయన కూడా ఎక్కువ మాట్లాడాడు, కానీ కొద్ది మందితోనే చాలా ఎక్కువ మాట్లాడతాడు, మిగతా వాళ్ళందరితో సైలెంట్గా ఉంటాడు. ఒక్కోసారి అనుకుంటా ఆయన పెద్ద ఉపన్యాసకుడు కాదు, ఆయనకి పెద్ద భాష విషయం తెలియదు అనుకునేవాడిని నేను. ఆ తర్వాత మానవ వికాసం పేరుతో మొదట్లో పత్రిక నడుపుతూ ఉన్నప్పుడు ఒక పుస్తకాన్ని రివ్యూ చేయడానికి పంపించారు. ఆ పుస్తకం కాలదర్శిని. ఆ కాలదర్శిని అనే పుస్తకంలో ఆయన అస్పృశ్యత ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది, అంబేద్కర్ ఆలోచన ఏంటి, ఇలాంటి అనేక అంశాలని తడుముతూ ఆ పుస్తకాన్ని విడుదల చేశాడు. దాని అట్టపైన ఒక చండాలుడి బొమ్మ ఉంటుంది, ముడ్డికి చాంత తాటాకు, మూతికి ముంత పట్టుకొని వెళ్తున్న ఒక చండాలుడు ఫోటో ఉంటుంది కాలదర్శినిలో. అలానే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన నా తెలంగాణ అంటూ ఒక పుస్తకాన్ని విడుదల చేశాడు. తర్వాత కొద్ది కాలం క్రితం అంబేద్కర్, పూలే వీరిపై స్ఫూర్తిదాతలందరినీ గుర్తు చేస్తూ వారి భావాలని అందరికీ అందించాలి అని ఒక మంచి పుస్తకం రాశాడు. అంటే ఒక రచయితగా, కవిగా, ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా, అధ్యయనపరుడిగా, పోరాటం చేసేవాడిగా, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా, ఇటు అంబేద్కర్ వాదిగా, తర్వాత అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో కోదాడలో ఆయన కీలక భూమిక పోషించాడు. అంతేకాకుండా ఇటీవల, అంటే ఒక నెల క్రితం ఆ ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఆయన 50,000 విరాళం ఇచ్చాడు. నిజానికి అది మానవ వికాస వేదికకి విరాళం ఇద్దామని పెట్టుకున్నాడు. అంతలోకి వాళ్ళందరూ వచ్చి అడిగేసరికి మళ్ళీ మనకి ఫోన్ చేసి, ఇట్లా వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెడదాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఏమనుకోవద్దు అని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే తర్వాత రిటైర్ అయిన తర్వాత ఎవరైనా కానీ రిటైర్ అయ్యాము అనే దిగులుతో ఉంటారు, కానీ ఆయన ఆ దిగులు ఏమి ఉండకుండా రిటైర్ అయిన తర్వాత ఆ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్లో భాగం కావటం, అలానే ప్రతిరోజు అక్కడి నుంచి బండేసుకొని వెళ్ళి కోదాడెళ్ళి అక్కడ పెన్షనర్స్ క్లబ్లో అందరితో క్యారమ్స్ ఆడి మాట్లాడి వచ్చేవాడు. మధ్యలో కొన్నిసార్లు పడిపోయిన తర్వాత డాక్టర్లు నువ్వు ఒంటరిగా డ్రైవింగ్ చేయొద్దు అన్నా కానీ ఎవరి మాట వినకుండా ఒంటరిగానే ఆయన బైక్ నడుపుకుంటూ, అంటే 2 వీలర్ నడుపుకుంటూ వెళ్ళి క్యారమ్స్ ఆడి రావటం. ఇటీవల కొంచెం మెమరీ ఇబ్బంది అవుతుంది అని డాక్టర్లు ఇట్లా ఒంటరిగా పోవద్దు అన్నప్పుడు అందరూ కూడా యాకోబ్ గారికి జరిగిన సంఘటన దృష్ట్యా అందరూ చాలా జాగ్రత్తలు చెప్పటం, ఒంటరిగా ఎక్కడికి రావద్దు అని చెప్పటం, అందరూ దగ్గరుండి చూసుకోవటం జరిగింది. బంధుమిత్రులు అందరూ కూడా ఆయన్ని మొండివాడు, గట్టివాడు, సరైనవాడు, న్యాయం పక్షాన ఎప్పుడు నిలబడేవాడు, సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా కానీ ఆయన కరాఖండిగా ఒక గీత గీసినట్లుగా ఉండేవాడు అని చెప్తారు.
అలాంటి జార్జి గారు ఆ, నేను బీబీ షా అని ఒక అబ్బాయిని కొంచెం దగ్గరుండి నేను ప్రోత్సహిస్తుండడం, తర్వాత అతను హ్యూమనిస్ట్ యూత్ కన్వీనర్ గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ బీబీ షాకి పెదనాన్న, జార్జి గారు బీబీ షాకి పెదనాన్న అవుతాడు. అప్పుడు జార్జి గారు అన్నారు, మావాడు బాగానే చేస్తున్నాడు, బాగానే లాయర్ అయ్యాడట కదా, మెజిషియన్ అయ్యాడట కదా అని. వాళ్ళిద్దరు అనుబంధం అటు బీబీ షాకి జార్జి గారికి వాళ్ళ బంధుత్వం కన్నా ఉద్యమ అనుబంధమే వాళ్ళకి చాలా బలంగా అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది ఏదో రక్త సంబంధాలు అనుకుంటాం కానీ ఉద్యమ సంబంధాలు అంతకన్నా బలమైనవి అని అనిపించింది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తంలో వీళ్ళిద్దరే బాగా క్లోజ్ గా మాట్లాడుకునే వాళ్ళు చాలా విషయాలు. అందుకని ఆ ఉద్యమ అనుబంధాలు ఎలా ఉంటాయి నాకు అప్పుడు తెలిసి వచ్చింది. ఆ, ఆయన ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా వైజాగ్ వెళ్ళాడు, విజయవాడ వచ్చాడు, అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఎక్కడ మీటింగ్లు అయినా ఎంత దూరమైనా ఆయన హాజరయ్యాడు, విజయవంతం చేశాడు. మరొకటి 2017లో మానవ వికాస వేదిక సభలు కోదాడలో జరిగినప్పుడు ఎవరు ఉమ్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా ఉండాలి తెలంగాణ కమిటీకి అన్నప్పుడు అప్పుడు అనుకోకుండా నేనుంటాను అని ఆయన ముందుకొచ్చాడు. దాన్ని అందరూ కూడా బలపరిచి ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2017లో చేయటం జరిగింది. కొద్ది కాలంలోనే మేము 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టాము. ఆ 1,00,000 పోస్ట్ కార్డులు అంటే అంతకుముందు ఎప్పుడు కూడా పోస్ట్ కార్డుల ఉద్యమం ఏదో ఒక 1,000-2,000 పోస్ట్ కార్డులకే పరిమితం అయ్యేది. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలి అని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళ చేత పోస్ట్ కార్డులు రాయించాలి. ఈ ఉద్యమాన్ని మానవ వికాస వేదిక చేపట్టింది. 1,00,000 పోస్ట్ కార్డులు అంటే మనం కనీసం 10 లక్షల మంది దగ్గరికి వివరిస్తే అందులో ఒక 5 లక్షల మంది అంటే అందులో ఒక 1,00,000 మంది పోస్ట్ కార్డులు తీసుకొని రాసి సీఎం ఆఫీస్కి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలి. అలా 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమంలో ఆయన స్వయంగా 3,000 పోస్ట్ కార్డులు ఆయన దగ్గర ఉండి మిగతా స్కూల్స్, కాలేజెస్ తిరిగి ఆయన పోస్ట్ చేయించాడు. అలానే తెలంగాణ ప్రజా చైతన్య యాత్ర పేరుతో మూఢనమ్మకాల నిర్మూలనలో భాగంగా చేతబడి, బాణామతి వీటిపైన మానవ వికాస కళామండలి అనేక జిల్లాల్లో యాత్రలు, గ్రామ గ్రామం తిరుగుతూ కళాజాతాలు నిర్వహిస్తూ దాన్ని మళ్ళీ నల్గొండ, సూర్యాపేట, కోదాడ ఈ ప్రాంతాల్లో చేయాలనుకున్నాం. దానికి ఆయన ప్లాన్ చేస్తూ వాయిదా పట్టడం వల్ల అక్కడ చేయలేకపోయాం. అదొక్కటి ఆయన అన్నాడు అప్పుడు చేయాల్సింది మనం చేయలేకపోయాము అనేది. అది చేసి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. ఈ విషయంలో కొంచెం అదొక్కటి ఆయన ఆధ్వర్యంలో అక్కడ చేయలేకపోయాను అనే అసంతృప్తి నాకు ఉంది. ఇక ఆ చివరిగా ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ పుస్తకంలో ముందు మాటలు రాసిన వాళ్ళలో సాంబశివరావు గారితో పాటు నన్ను కూడా రాయమని అడగటం. ఎందుకంటే సాంబశివరావు గారు రాసినప్పుడు ఇంకా ఎవరు రాయాల్సిన పని లేదు, చాలు అంటే లేదు లేదు నీ పేజీ ఉండాల్సిందే, నీ పేరు ఉండాల్సిందే అని ఆయన పట్టుబట్టి సరే అని నేను రాసి పంపటం జరిగింది. ఏది ఏమైనా ఉక్కు మనిషిలాగా మనతో తిరిగి మనల్ని మద్దతిస్తూ మనల్ని ముందుకు నడిపే నాయకులు తగ్గిపోవటం అనేది ఏ సంస్థకైనా కానీ అది పూడ్చలేని లోటు. మనకి ఎంత లోటు అంటే జార్జి గారు గురించి ఇప్పుడు ఉన్న అంటే నాకు ఈ 20 ఏళ్లలో తెలిసిన వాడి కన్నా 40 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు బాగా చెప్తారు. వాళ్ళు అంటే జార్జి గారు ఎక్కడికైనా దూసుకెళ్ళిపోతాడు, ఎవరినైనా నిలదీస్తాడు, ఏది ఎవ్వడికి భయపడడు అనేది 40 ఏళ్ల క్రితం ఆయన ఉద్యమ పదం చూసిన వాళ్ళు బాగా చెప్తారు. నేను కొంచెం ఆయన ఏజ్ పెరిగిన తర్వాతే చూశాను కాబట్టి ఆ స్పీడ్ని నేను చూడలేకపోయాను. ఆయనలో ఉన్న మెచ్యూరిటీని, పరిపక్వ ఆలోచనని దాన్ని మాత్రమే చూశాను. కానీ ఎప్పుడు వయసు మీద పడినట్టు అనుకోడు ఆయన. చాలా అంటే ఇప్పుడు 80 ఏళ్ల వయసులో చనిపోయాడు మే నెలలో.
కానీ 5 ఏళ్ల క్రితం అంటే 75 ఏళ్ల వయసులో 75 years వయసులో ఉన్నప్పుడు ఆయన అసలు ఏదన్నా పని చెప్తే ఆ చిన్న పిల్లలు ఉరికినట్టు ఆయన గబగబా ఇట్లా వెళ్ళిపోవటం అట్లా వెళ్ళిపోవటం. ఆ మీకు ఎందుకండి, వాళ్ళు పిల్లలు చేస్తారు కదా అన్నా కానీ ఏమైంది అని అంటే స్టిల్ 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల మనసుతో ఆయన పరిగెత్తేటటువంటి తీరు చూసినప్పుడు అంటే మనకి ఆ, మనసుకి వయసు అనేది చూసుకోవాలి. చాలా మంది ఇప్పుడు యూత్ 20 ఏళ్ల పిల్లోడిని కదిలిస్తే వాడు నిదానంగా అదేదో 80 ఏళ్ల వయసు లాగా నడుస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేసే ధోరణి ఈ కాలంలో యువత ధోరణి అయితే చాలా అంటే దారుణంగా ఉంటది. వాళ్ళు చిన్నదానికి అలిసిపోవటం, చిన్నదానికి చిరాకు పడటం, మేము చేయలేకపోతా ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో 75 ఏళ్ల వయసు నుండి ఆయన 25 ఏళ్ల వయసు వాడిలాగా పరిగెత్తే ధోరణి నిజంగా కార్యకర్తలందరికీ స్ఫూర్తి. ఇంకొకటి ఆ, వారికి మానవ వికాస వేదిక తరపున మహాసభల్లో హ్యూమనిస్ట్ అవార్డు ఇవ్వటం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరిని సన్మానం చేయటం కూడా జరిగింది, ఒక అవార్డు ఇస్తూ రాష్ట్ర వేదిక పైన. అప్పుడు వారి గురించి వారి కుటుంబ సభ్యులు, కూతురు వాళ్ళు కూడా చాలా విషయాలు వేదిక మీద చెప్పి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు. అయితే కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆ వారు ఇంత ఉద్యమకారులైనా కానీ వారి మిసెస్ అంత ఆమె ఉద్యమకారిని కాదు కదా, మీరు ఎందుకు సన్మానించారు అనేది ఒక విమర్శ మానవ వికాస వేదిక మీద వచ్చింది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఆయన చనిపోయిన తర్వాత అంటే భార్య ముందుగా చనిపోయింది, ఒంటరివాడయ్యాడు. ఆ ఒంటరితనం చాలా నరకంగా ఉంటది. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి దారి వారు వెళ్ళిపోయిన తర్వాత జీవిత భాగస్వామి కనుక దూరం అయితే ఆ ఒంటరితనాన్ని భరించలేం. ఇద్దరం ఒకేసారి పోతే బాగుండు కదా అన్నంత వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ ఆయన దృఢంగా ఉన్నాడు. ఒక బైపాస్ సర్జరీ అయింది మధ్యలో, అయినప్పటికీ కూడా ఆయన దృఢంగా ఉండి నేను ఉద్యమం పనిచేస్తాను, ఎక్కడ మీటింగ్లు ఉన్నా చెప్పండి, వస్తాను ఎక్కడికైనా, అది ఇది అంటూనే ముందుకు సాగేవాడు. ఈ ఆరోగ్యం స్ట్రాంగ్ గానే ఉంటది కానీ ఈ చనిపోవటానికి 3 రోజుల ముందు నుంచి విపరీతంగా మోషన్స్ అవటం, మరి ఏమేమి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినాయి అనేది మనకి తెలియదు. కానీ అలాంటి ఉక్కు మనిషి లాంటి వాడు అలా మరణిస్తాడు అనేది అంటే ఎవరికైనా సహజం, కానీ మరణం కానీ అక్కడ నమ్మలేని పరిస్థితి లాగా అయిపోయింది. అరే ఇంత గట్టివాడు ఇలా చనిపోయాడేంది అని చూసినప్పుడు. అయితే చనిపోయిన తర్వాత ఆదర్శాన్ని నిలుపుకోవటం అందరి వల్ల కాదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత బతికి ఉన్న వాళ్ళు చనిపోయిన వారి ఆశయాల్ని కొనసాగించాలి. వాళ్ళ కొడుకులు కూతుర్లు మానవ వికాస వేదిక సభ్యులు కాదు, వారు బహుశా అభ్యుదయ ఉద్యమాల్లో లేరు. అలాంటప్పుడు కర్మకాండలో ఇలాంటివి ఏదో ఒకటి ప్రార్థనలో ఏదో చేసి సమాధి చేయటమో, శవాన్ని కాల్చి బూడిద చేయటమో ఏదో చేయాల్సింది. అలా చేస్తారు కూడా ఎక్కడైనా. ఎందుకంటే శ్రీశ్రీ నా చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీకి ఇలా చేయండి అని వీలునామా రాసుకుంటే ఆయన వీలునామా గౌరవం లేకుండా ఆ కుటుంబ సభ్యులు ఆయన ఆలోచనలకు వ్యతిరేక పద్ధతిలో కర్మకాండలు జరిపించారు. నెహ్రూ ఆయన భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ నేను చనిపోతే ఇలా మత కర్మకాండలు చేయొద్దు అని రాసి ఇస్తే ఆయన చనిపోయిన తర్వాత మత కర్మకాండల్ని పాటించారు. కానీ జార్జి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం జార్జి గారి ఆశయాలని ఆలోచనని గౌరవించింది. ఆయన నేత్రాలని ఖమ్మం ఖమ్మం ఐ బ్యాంక్ కి డొనేట్ చేశారు. అలానే వారి పార్థివ దేహాన్ని సూర్యాపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. ఇందులో అమ్మ అవయవ నేత్రదాన శరీరదాన ప్రోత్సాహక సంఘం వ్యవస్థాపకులు ఈశ్వర్లింగం గారు ఆయన దగ్గర లేకపోయినా ఫోన్ చేసి ఆయన అక్కడ ఏర్పాట్లు చూడమన్నారు. తుమ్మా భాస్కర్ గారు దగ్గరుండి చూశారు.
అక్కడ కాలేజ్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. ఆ, అలా చాలా మంది, ఎంతో మంది ఆ ఆ రోజు అక్కడికి వచ్చి వెళ్ళారు. ఏదేమైనా చనిపోయి కూడా ఆయన 10 మందికి ఉపయోగపడేటటువంటి మార్గాన్ని, ఆశయాల్ని అవి కొనసాగటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది ఆ కుటుంబాన్ని ఈ సందర్భంగా వారందరికీ కూడా వారు వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానవ వికాస్ వేదిక తరపు నుంచి సమాజానికి ఆదర్శంగా నిలిచారు మీరు. జార్జి గారు ఏ ఆశయాలు, విలువల కోసం అయితే జీవితాంతం కృషి చేశాడో, ఆయన మరణించిన తర్వాత కూడా వాటిని మీరు కొనసాగించి వాటిని పూర్తి చేశారు అని వారికి అభినందనలు తెలియజేస్తూ, ఆ, ఇక కుటుంబంలో కూడా చాలా మందికి అభ్యుదయ భావాలు రావటానికి ఈయన కారణం. బహుశా వాళ్ళు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో లేకపోయినా మృత్యుంజయ వీళ్ళందరూ కూడా మేము అదే భావజాలంతో ఉన్నాము, కాకపోతే మేము ప్రత్యక్షంగా సంఘంలో పాల్గొనట్లేదు అంతే తేడా అన్నారు. అలానే వాళ్ళ అల్లుడు ఎస్వి రత్నం గారు వీళ్ళందరూ ఈ బాటలోనే ఉన్నాం కానీ ప్రత్యక్షంగా మీతో ఉద్యమ సంఘాల్లో భాగం కాలేకపోతున్నాం కానీ ఈ భావజాలంతో ఉన్నామన్నారు. ఏదేమైనా బచ్చలకూర జార్జి గారి మరణం మానవ వికాస వేదికే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న అంబేద్కర్ వాదులకి, పెన్షనర్స్ అసోసియేషన్కి, ఉపాధ్యాయ ఉద్యమానికి, ఇలా ఎందరికో తీరని లోటు. వారి ఆశయాల్ని కొనసాగిస్తాం. జార్జి సార్ తోటి నాకు కూడా ఒక 20 సంవత్సరాలుగా అనుబంధం ఉంది సార్. అంటే ఎంత ఎంత మన మానవ వికాస వేదిక కేంద్రంలో ఎప్పుడు చూడ హ్యూమన్ సెంటర్లో ఏ మీటింగ్ జరిగినా కూడా ఒక యువకుల్లాగా, చివరిగా అని అనుకుంటా బహుశా మొన్న నా రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా లాస్ట్ సార్ చూడటం అదే సార్ని ఏప్రిల్ 5వ తారీఖున కూడా వచ్చి కలిసి అభినందనలు తెలియజేశారు. అంటే ఒక నిజంగా ఒక ఉద్యమ నిబద్ధత, పోరాట స్ఫూర్తి జార్జ్ సార్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే సారు హనుమంతరావు సార్ చెప్పినట్టు ఒక దాన్ని నమ్మిందాన్ని ఏదైనా ఉంటే ఎవ్వరికి భయపడేవాడు కాదు. సార్ 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అంటే ఆయన నమ్మిన విషయాన్ని ఒక వేరే దానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు సారు వెంటనే రియాక్ట్ కావటం అనేది, అది నేను సార్లో కూడా గమనించాను. తర్వాత మంచి రచయిత కూడా. తర్వాత అంబేద్కర్, పూలే ఆలోచన విధానాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసేవాడు. తర్వాత వెనకటి నుంచి కూడా నాస్తిక్ కేంద్రం, తర్వాత మన హ్యూమన్ అది చార్వాక విద్యాపీఠం నెడమర్రు మేము కలిసి, నేను జార్జ్ సారు తర్వాత యాకోబ్ సార్ కూడా కొన్నిసార్లు వాళ్ళ అది ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి నాస్తిక మేళాలకు కూడా వెళ్ళాం. తర్వాత ఇక్కడ మన కోదాడ కూడా మానవ వికాస్ వేదిక ద్వితీయ మహాసభలు జరిగినప్పుడు కూడా ఒక పెద్ద మనిషిలాగా, అంటే కొన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు కూడా ఆయన ఉండి ఆర్గనైజ్ చేయటం, మొత్తం సూచనలు ఇవ్వటం చేయటం వల్ల ఆ మహాసభను కూడా విజయవంతం చేయటం జరిగింది. చివరి వరకు కూడా నిజంగా నిజంగా అనారోగ్యం ఉన్నదని కూడా సారి నాకు తెలవకపోయింది. ఎందుకంటే ఏ మీటింగ్కి హ్యూమన్ సెంటర్కి వచ్చినా కూడా నైట్ మనం కేంద్రంలో ఉండి అక్కడే పడుకునేవాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇలా ఉన్నా కూడా ఇక్కడే పడుకుందాం సార్ అంటే నేను కూడా ఉంటాయని పడుకునేవాడు అనమాట. అంటే ఎంత ఉత్సాహంతో ఎంతో చేసి సడన్గా చనిపోవడం అనేది ఒక రకంగా మన ఉద్యమానికి, తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా ఒక తీరని లోటే. తర్వాత వారి యొక్క ఆదర్శం నిజంగా ఆ కుటుంబం, వాళ్ళ పిల్లలు, ఎందుకంటే సార్ హనుమంతరావు సార్ చెప్పినట్టు శ్రీశ్రీ అంతటి మహానుభావుడే మరి తన వీలునామా రాసినప్పుడు కూడా దానికి భిన్నంగా కుటుంబం ప్రవర్తించింది. మరి ఇక్కడ ఈ కుటుంబాన్ని మనం ముఖ్యంగా వాళ్ళ బాబుని ఒప్పుకోవాలి. ఆ రోజు కూడా మేము చూసాం, ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అవతల చర్చిలో ఏదో చేయాలని అయ్యాలని, కానీ ఇక మన భాస్కర్ మేము మాట్లాడిన తర్వాత ఇక మేము ఒకటే అన్నాం, ఆయన మరణించిన తర్వాత ఆయన ఆశయాలు కొనసాగించడం అనేది, ఆయన ఏ విధంగా బతికిన అనేది అదే ఆయనకి నివాళి. కానీ మళ్ళీ ఆయనకు భిన్నంగా, ఆయన భావాలకు భిన్నంగా మీరు చేస్తే బాగోదని చెప్పినప్పుడు వాళ్ళ బాబు కూడా చాలా స్థిర నిర్ణయం తీసుకొని అటువంటి ఏం లేకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ప్రధానంగా వాళ్ళ బాబుని, తర్వాత వాళ్ళ కుటుంబ కూతుళ్ళని కూడా అభినందించాల్సిన విషయం. మనం ఏమైనా జార్జి సార్ యొక్క స్ఫూర్తిని, మరి సార్ చెప్పినట్టు యువతరం 75 ఏళ్ళ 80 ఏళ్ల వయసులో కూడా సారు క్షణం వరకు కూడా తన నాస్తిక హేతువాద భావాలతోటి జీవించి చనిపోయి కూడా మరణించి కూడా ఇంకా జీవిస్తున్నాడు సార్. ఏంటంటే ఇద్దరికి చూపు జయించడం ద్వారా చేశాడు. తన యొక్క శరీరాన్ని ఒక ఎనాటమీ పుస్తకంగా
మన వైద్య విద్యార్థులకి అందించడం అనేది నిజంగా సారు మరణించలేదు, భౌతికంగా మరణించిన తను ఇంకా జీవిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఆ జార్జ్ సార్ యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తప్పకుండా ఇక్కడ మా దగ్గర కూడా మేము స్పందన అని 20 సంవత్సరాల పాటు ఒక అధ్యయన వేదిక నడిపాము. వాటి మీటింగ్ లో కూడా వచ్చేవాడు అనమాట. చాలా క్లోజ్ గా ఉండేది. జార్జ్ సారు, యాకోబ్ సారు, నేను. తర్వాత ఎక్కడ ఏ మీటింగ్ లో పోయినా కూడా మొన్న ఫెరా మీటింగ్ లో విశాఖపట్నం పోయినప్పుడు కూడా నేనే సార్కి నాది కూడా రిజర్వేషన్ చేయమంటే నేనే టికెట్స్ అవన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది కలిసి మేము. ఆ జ్ఞాపకాలు నిజంగా కొన్ని మరవలేనటువంటి. సార్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం, సార్ యొక్క బాటది. నేను కూడా అదే విధంగా కొంత అంటే నిబద్ధతగా కార్యకర్తగా తయారు కావడానికి వారి యొక్క మార్గదర్శకత్వం, యాకోబ్ సార్ కానీ జార్జ్ సార్ కానీ అటువంటి వాళ్ళ మార్గదర్శకత్వంలో నేను కూడా పనిచేయటానికి నాకు వారి యొక్క సూచనలు కానీ వారి యొక్క ఆ, పటిష్టత, ఉద్యమ స్ఫూర్తి నన్ను కూడా ఈ విధంగా చేస్తుందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు సోమవారం జరగబోయే ఈ సంస్మరణ సభకి అందరూ కూడా రావాలని మరీ మరీ కోరుతున్నాం. మొదటగా మన సన్నిహితుడు, హేతువాద నాయకుడు, మానవ వికాస వేదిక ఉద్యమ కార్యకర్త, అలాగే ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, తెలంగాణ పోరాట యోధుడు అయినటువంటి జార్జ్ గారి మరణానికి చింతిస్తూ వారికి శ్రద్ధాంజలి గడిస్తున్నాం. అదేవిధంగా అందరికి వచ్చిన వారందరూ కూడా జై ఇన్సాన్. చాలా జార్జ్ గారి మరణం అందరితో పాటు నాకు వ్యక్తిగతంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను కోదాడ వాసిని. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటికి కూడా ఆయన భీష్మ పితామహుడు లాంటి వాడు, బాగా తలపడిన వాడు హేతువాదంలో. అతని వ్యక్తిని మేము కోల్పోవడం వల్ల మాకు అండగా నిలిచేటువంటి వ్యక్తి లేకపోయానని కూడా ఒక బాధ. అసలు మనిషి పోవడమే బాధ తోటి వారికి. అలాంటిది మనకి ఉపయోగపడేటువంటి సంస్థకి, మన సంస్థకి ఉపయోగపడేటువంటి వ్యక్తి మరణించడం అనేది బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తి దొరకడం కష్టం మనకి వాస్తవానికి. ఎందుకంటే ఆయన వాస్తవానికి మన భారత స్వతంత్రం కంటే ఒక సంవత్సరం ముందు పుట్టాడు. 6 జూన్ 1946లో జన్మించిండు. మన మునగాల మండలం ప్రస్తుతం అది. నేలమర్రి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో, పేద కుటుంబం, చాలా పేద కుటుంబంలో, ఒక కూలీనాలు చేసే కుటుంబంలో జన్మించాడు. వాళ్ళు 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. అయినప్పటికీ వాళ్ళు కూలీనాలు చేసుకుంటూ అతను చాలా ఆకలి మంటతో చదువుకొని అప్పట్లో పియూసీ చదివాడు. పియూసీ మీదనే వారికి జాబ్ రావడం జరిగింది. ఆ తర్వాతనే ట్రైనింగ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయన ఎక్కువగా మొట్టమొదట మన మేల్చెరువు మండలంలో ఉన్నటువంటి తమ్మారంలో ఆయన సింగిల్ టీచర్గా పనిచేయడం. ఆ తర్వాత ఆ క్రమంలో చేస్తూ మన తమ్మర్ దగ్గరనే ఒక విలేజ్లో రిటైర్ కావడం అనేది జరిగింది విద్యా పరంగా చూస్తే. ఆ తర్వాత మ్యారేజ్ అనేది తులసమ్మ గారితో చేసుకోవడం. వారికి ఒక కొడుకు, 3 అమ్మాయిలు, ఆడపిల్లలు. అయినా కూడా వాళ్ళందరూ కూడా గమ్మత్ ఏంటంటే ఆయన కుటుంబంలో వారి పిల్లలందరూ కూడా హేతువాదులే. కొడుకైనా సరే, అమ్మాయిలైనా సరే, ఆడపిల్లలైన కూతుర్లు కూడా హేతువాదులే వాళ్ళందరూ. కాకపోతే ఏంటంటే మన సభలకు రాకపోవచ్చు. పిల్లల్లో కూడా ఆ భావజాలం అనేది మొలకెత్తిందంటే చాలా గ్రేట్ విషయమే. తర్వాత మొన్న ఆయన మరణించిన రోజు కూడా నేను బాగా అబ్జర్వ్ చేశాను దగ్గరుండి. వాళ్ళ వాళ్ళ ఊళ్ళో చాలా మంది బంధువులు, మిత్రులు అంత్యక్రియలు ఈ రకం చేయాలి, అది అట్లా చేయాలి, ఇంకెక్కడో ప్రార్థన చేయాలి, నువ్వు అట్లా నువ్వు ఇదివరకు మీ న్యాయం చేసిండు, నువ్వు అట్లా చేస్తావా అని వాళ్ళు కొంతమంది అతన్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో నేను దగ్గరే ఉన్నాను. లేదు, నాన్నగారు స్వచ్ఛమైనటువంటి హేతువాది. ఆయన ఇప్పుడు కాదు, పెళ్లి కాకముందు నుంచి ఆయన హేతువాది. కాబట్టి మమ్మల్ని కూడా అలాగే పెంచింది. కాబట్టి మేము ఇటువంటి మతపరమైనటువంటి, కులపరమైనటువంటి పద్ధతుల్లో అంత్యక్రియలు చేయము. ఆయన కోరిక మేరకు రాత్ర మేము ఐ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని బాడీ డొనేషన్ పిల్లల మెడికల్
స్టూడెంట్స్ యొక్క జ్ఞానం కోసం మేము ఇవ్వాల్సింది ఉన్నది, ఇస్తాము, మీరు ఏమైనా అనుకోవద్దని వాళ్ళని కన్విన్స్ చేశాడు. పాదోపాదాలు ఏం లేదు, కన్విన్స్ చేశారు. వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలు అందరు, వాళ్ళందరినీ కూడా మనం నిజంగా అభినందించాలి. ఆ అన్ని కుటుంబాలు అట్లా ఉండవు. ఏ ఒక్క ఆడపిల్ల పుర్రి చేసినా అంటే ఇబ్బంది పెట్టినా ఆగిపోద్ది అతని కోరిక మేరకు. ఇకపోతే ఉద్యమంలో నేను జార్జ్ గారు నాకు దాదాపు 2010 సంవత్సరం నుంచే తెలుసు, ఒక 15 సంవత్సరాలు తెలుసు. ఆయన అప్పుడు కలిసినప్పుడు కూడా చెప్తుండేవాడు, మీ నాన్నగారు బాగా తెలుసు అని నాకు చెప్తుండేవాడు. తర్వాత అప్పుడప్పుడు మా ఇంటి పొలాల్లో మా ఇంటికి కూడా వచ్చిపోతుండేవాడు, డిస్కస్ చేసేవాడు. ఆయనకి ఇవాళ 80 ఏళ్ళు ఉన్నా కూడా ఆయన చూసి చాలా మంది ఇది కావాలి, ఏంది అంత పెద్ద వాడు, సంస్థ కోసం ఏదైనా మీటింగులు ఉన్నా ఉట్టి సమావేశాలకు కూడా వచ్చేవాడు. సభలు వేరు, సమావేశాలు వేరు. సమావేశాలకు కూడా జార్జి గారు హోదా నుంచి చిన్న బ్యాగ్ పట్టుకొని హ్యూమనిస్ట్ సెంటర్కి వచ్చేవాడు హైదరాబాద్కి. ఎందుకే సమావేశాలు రాకపోతే ఏమైందండి, ఈ వయసులో లేదు, నేను ఇందులో మెంబర్ని కదా అని నన్ను ప్రశ్నించేవాడు. ఆ రకంగా ఆయన సమావేశాలకు హాజరు కావడం, అతను చేసిన అతను 2017లో తెలంగాణ హేతువా సంఘం ఏర్పడినప్పుడు ఆయన మొట్టమొదటి అధ్యక్షుడు కూడా ఆయనే. దీనికి నేను చేస్తాను, ఎందుకు చేసి చూపినని చేసి నిరూపించాడు కూడా. ఆయన ఆర్థికంగా కూడా సహాయం చేసేవాడు, ఒకటిగా ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. ఆ తర్వాత ఆయన ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా మాట్లాడతాడు స్టేజ్ మీద. అందులో 10 మంది ఉన్నారు, ఏమనుకుంటారు పాపం వాళ్ళు ఏమని మొహమాట పడతారేమని ఫీలింగ్ కూడా లేదు. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తెలుసుకోవాలనే తత్వం కూడా ఉంది. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హుజరాబాద్లో మహాసభలు జరుగుతున్నప్పుడు, మానవ వికాస వేదిక మహాసభలు జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ అధ్యక్షుడు, వేదిక మీద అధ్యక్షత వహించాడు. ఆ సమయంలో ముఖ్య అతిథి ఆయన ఉపన్యాసాన్ని మొదలు పెడుతూ ఒక సైంటిస్టు, నేను మాత్రం నాస్తికుని కాదు, కానీ నేను సైన్స్ గురించి చెప్తాను, దాని లాభాలు ఏంటి, దాన్ని ఎందుకు మనం పాటించాలని చెప్పి మొదలు పెట్టాడు, చెప్పాడు. చెప్పగానే వెంటనే ఈయన అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన జార్జ్ గారు నిలబడి, మీరు ఇంత సైన్స్ చెప్పారు, సైన్స్ అవగాహన మీ కాడ లేదు, ఏం సైంటిస్ట్ అండి మీరు అని ఇంతే అడిగాడు డైరెక్ట్గా. మీరు నాస్తికులు కాదంటుర్రు, ఎట్లా కాదు, మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచింది దేనికి, మీరు ఆ భావజాలంతో ఉన్నారనే కదా ఇక్కడికి వచ్చి మీరు ఇట్లా చెప్పడం ఏంది, సైన్స్ అవగాహన మీకే లేకపోతే సమాజానికి మీరు తప్పుడు అవగాహన ఇస్తున్నారు అని చెప్పి నిలదీశాడు స్టేజీ మీదనే. ఆ తర్వాత ఇంకోసారి ఇంకొక ఉదంతం, ఒక వ్యక్తికి మేము మానవ వికాస వైస్ ప్రెసిడెంట్ గా మేము ఇచ్చాం. అక్కడ వాళ్ళు లేరు, లేకపోతే కూడా అక్కడ కూడా నిలదీశాడు మా కమిటీ పెద్దల్ని. లేదు వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు ఆ పదవిని, ఇది సంస్థ నడవాలంటే అర్హులైన వాళ్ళకి మాత్రం ఇవ్వాలని చెప్పి ఫైట్ చేసి కూడా ఇప్పించాడు. ఆ రకంగా చేసినటువంటి మనిషి కేవలం మాటలే కాకుండా రచయిత కూడా. ఆయన జస్ట్ ఒక 3-4 సంవత్సరాల క్రితం కూడా ఒక పుస్తకాన్ని వెలువరించాడు, కాలదర్శిని అనే ఒక పుస్తకంలో దళితుల యొక్క వ్యతల గురించి కవితలు చాలా రాశాడు. దాని ముఖ చిత్రం చూస్తే ఆశ్చర్యపోతారండి ఎవరైనా. అందులో ముఖ చిత్రంలో ఏముంటుందంటే, ఒక పూర్వం దళితుల యొక్క దీనావస్థ గురించి చిత్రీకరించబడింది. ఒంటికి తాటాకు, మెడలో ముంత, ఇవి ఉంటాయన్నమాట. ఒంటి మీద సొక్కా ఉండదు, ఒక గోచి ఉంటది, చీపురు కట్ట నడుముకి. ఆ చిత్రం చూసి నాకు చిత్రం అనిపించింది. ఏంటని అప్పుడు అర్థమైంది దళితుల యొక్క బాధలు, వాళ్ళని ఎలా ఈ సమాజం హీనంగా చూసింది అనేది కూడా ఆ ముఖ చిత్రం చూసిన తర్వాత అర్థమైంది. అలాగే అతను ఈ సంఘానికి, ఈ సమాజానికి నేను ఏదైనా ఒకటి అందియాలి సమాజానికి అని మరో పుస్తకం, ఇంకా 2-3 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఆయన వాస్తవానికి బుద్ధుడిని ప్రేమించాడు, బుద్ధుని యొక్క బోధనల్ని గౌరవించాడు, వాటిని అవగాహన చేసుకున్నాడు. ఆ తర్వాత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క కృషిని ఆయన పుచ్చుకున్నాడు. అదే బాటలో ఆయన ఉపాధ్యాయ వృత్తిని కూడా చేపట్టాడు. అది పూలే వారి యొక్క కృషి ఈయన ఒక దళితుడికి నెరవేరినట్టయింది. ఆ తర్వాత అంబేద్కర్ యొక్క ఆ
ఆ ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకుని అంబేద్కరిస్ట్ అయ్యారు. ఇంకా ముందుకు పోయి హేతువాదిగా మానవవాదిగా ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంది. 80 సంవత్సరాలు ఇప్పుడు నిన్న ఇవాళ జస్ట్ 8వ తారీఖు కదా, 7వ తారీఖు, నిన్నటికి 80 సంవత్సరాలు నిన్నయి. ఆయన నిజంగా చెప్పాలంటే మహాసభలు మొన్న డిసెంబర్ జస్ట్ 5 నెలల క్రితం జరిగింది. మహాసభలకు కూడా ఆయన హాజరయ్యి ఆయన ఆ సన్మానం కూడా పొందాడు. హాజరయ్యి శ్రద్ధగా అయిపోయేదాకా ఉన్నాడు. ఆయన ఓసారి సెంటర్లోనే పనుకునేవాడు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే మానవ వికాస వేదిక చెందినటువంటి సంస్థకు చెందిన వాళ్ళు కానీ, వేరే సంస్థకు చెందిన హేతువాదులు కానీ, ఎవరైనా ఇటువంటి మహానుభావులు వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఆచరణ విధానాన్ని, వాళ్ళు ఒక ప్రచారంలో భాగంగా ఎలా ఓర్చుకోవాలి, కొన్ని కష్టాలకి ఇబ్బందులు ఓర్చుకొని ముందుకు పోతుంటే ఈ సంస్థ అభివృద్ధి దానికి మార్గదర్శకులు జరిగారు అన్నమాట. కాబట్టి జార్జ్ కింగ్ అనే చెప్పాలి ఈ సంస్థకి. ఆయన వాస్తవానికి ఆయన ఎప్పుడే వచ్చినా కూడా నీ పని చేస్తా, నాకు పదవి ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. అందుకే మేము ఆయనకి పోతే గౌరవాధ్యక్షులుగా పెట్టాం. గౌరవాధ్యక్షులు అని చెప్పి ఏదో బయట ఇంట్లో ముసలోడుగా కూర్చోలేదు. చివరిలో ఆయన ప్రతి సమావేశానికి, కార్యకర్త సమావేశాలకు కూడా వచ్చి హాజరై అనేక అమూల్యమైన సలహాలు అన్ని కూడా ఇచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ మాట్లాడారు. ఈ రోజు కొడుకు అయితేమి, అల్లుళ్ళు అయితేమి, అల్లుళ్ళు అందరూ వాళ్ళు లేదు సార్, గొప్పవాడు సార్ అది అని చెప్పి వాళ్ళు అల్లుళ్ళు చేసుకుంటూ నాకు వాళ్ళకి సంస్మరణ సభ, వాళ్ళు వేరే వాళ్ళు సంతాప సభ పెట్టాలంటే కూడా కొడుకు ఒప్పుకోలేదు. వాళ్ళ పిల్లలు కూడా లేదు సంతాప సభ ఏంది, సంస్మరణ సభ, ఆయన యొక్క కృషిని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి. మతపరంగా కూడా చేయాలి, తినాలని, అదని చేయాలి. కానీ లేదు అవసరం లేదని చెప్పి దాన్ని ఏదో కారణాలతో పోస్ట్ పోన్ చేస్తే 11 రోజులు వాస్తుని నమ్మడం మా నాన్న మేము కానీ జ్యోతిష్యం నమ్మం. అలాంటిది ఈ సంఖ్యా శాస్త్రాన్ని అసలే నమ్మని చెప్పి 10వ రోజు అంటే మనకి అందరికి కలిగినటువంటి 9వ తారీఖు నాడు వాళ్ళు ఈ సంస్మరణ సభ పెట్టడం కూడా ఒక రకంగా వారి ఇంట్లో కూడా హేతువాద భావాలు తాండవిస్తున్నాయని చెప్తూ మరొక్కసారి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జై ఇన్సాన్. మీరు అందరూ కూడా ఎల్లుండి వీలైనంత వరకు 11 గంటలకల్లా సంస్మరణ సభకు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ తుమ్మ భాస్కర్ గారు. ఖచ్చితంగా మేమందరం హాజరవుతాం. 9వ తేదీ నాడు జార్జి గారి సంస్మరణ సభలో ఖచ్చితంగా పాల్గొంటాం. మిగతా వాళ్ళకు కూడా సమాచారాన్ని అందిస్తాం. వారు అన్నట్లు అంటే నేను చాలా చోట్ల చూశాను, చాలా చోట్ల ఈ ఘర్షణల్లో భాగస్వామిని అయ్యాను. ఏంటంటే పెళ్లిళ్లలో గొడవ పెట్టుకోవడం ఈజీ. నేను ఈ పద్ధతిలో చేస్తాను, ఈ పద్ధతిలో చెయ్యను, నేను తాలిబొట్టు కట్టను, లేకపోతే ఈ మత కర్మకాండాలు చేయను అని పెళ్లిల్లో గొడవ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ చావు దగ్గర చాలా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అందరూ ఏడుస్తూ ఉంటారు, బాధల్లో ఉంటారు. ఆ టైంలో నువ్వు కదిలిస్తే ఒక్కసారికి బంధువులు మీద పడిపోతారు. అక్కడ హ్యాండ్లింగ్ అనేది చాలా కష్టం. కానీ కుటుంబ సభ్యుల్లో లోపల భావాలు ఉన్నప్పుడు, బంధువులందరూ ప్రెజర్ చేస్తూ ఉన్నప్పుడు, అక్కడికి ఉద్యమకారులు అంటే వాళ్ళు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ వాళ్ళు కనుక వెళితే ఖచ్చితంగా ఆశయాలకు అనుగుణంగా జరుగుతుంది. ఒకవేళ తుమ్మా భాస్కర్ గారు, దుర్గా ప్రసాద్ గారు ఇట్లా అభ్యుదయవాదులందరూ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే బంధువుల యొక్క ఒత్తిడి మేరకు మత కర్మకాండాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా మరణం సంభవించినప్పుడు ఉద్యమకారుల దగ్గరికి ఖచ్చితంగా ఇతర ఉద్యమకారులందరూ వెళ్ళాలి. లేకపోతే తర్వాత బతికి ఉన్న వాళ్ళకి మనకి జీవితాంతం బాధగా అనిపిస్తుంది. ఆ రోజు మనం ఉండుంటే అలా జరిగి ఉండేది కాదు కదా. ఆదర్శంగా ఎంతమంది చెప్పుకునే వాళ్ళు, కోదాడ చుట్టుపక్కల అందరూ చెప్పుకునే వాళ్ళు, ఆయన ఈ దేవుణ్ణి నమ్మని వాళ్ళకి పాప పుణ్యాలు ఏం తెలుసు అని అట్లా తేలిగ్గా మాట్లాడుతుంటారు. కానీ చనిపోయి కూడా 2 అందులకు చూపునివ్వటం,
అసలు మంచి డాక్టర్స్ తయారు కావడానికి బాడీని ఇవ్వటం ఇది మామూలుగా విషయమా, ఇంత గొప్ప ఆదర్శము అనేది ఈ అంశాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, జార్జి మిత్రుడు, ఓ హేతువాది, రచయిత, కవి, మలిదశ తెలంగాణ పోరాటంలో చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి మిత్రుడు భౌతికంగా మన నుంచి వేరైనప్పటికీ ఆయన ఆశయాలు ఎప్పటికీ సమాజంలో కొనసాగుతాయని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రము ఆయన మృత్యువాత పడ్డాడనేటువంటి వార్త వినగానే ఓ ఎర్ర సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ ఉదయిస్తాడు అనేటువంటి పోస్ట్ని మా టిఎస్జిఆర్ఈ పెన్షనర్స్ అసోసియేషన్ పోస్టింగ్లో పెట్టడం జరిగింది. మేము సరే వేర్వేరు ఆర్గనైజేషన్లో ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసినప్పటికీ మా భావజాలం అంతా ఒకటే. హనుమంతరావు గారు చెప్పినట్టు ఆయన నేలమర్రి గ్రామంలో పుట్టాడని, నేలమర్రి గ్రామానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ గ్రామం అంతా కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి గ్రామం. అదేవిధంగా మా స్వగ్రామం కోదాడ పక్కన ఉన్నటువంటి చిలుకూరు 1941లో అష్టమాంధ్ర మహాసభ జరిగినటువంటి గ్రామం. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ మంది కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉండటం వల్ల అంటరానితనానికి వ్యతిరేకంగా, మరి కుల నిర్మూలనకు వ్యతిరేకంగా, వెట్టి చాకరికి వ్యతిరేకంగా, నీ బాంఛం ద్వారా కాల్ముక్త అని చెప్పి నైజాం సర్కారోడికి మొక్కినటువంటి ఈ చేతులు పిడికిళ్ళు బట్టి పోరాటాలు చేసి నైజాం గవర్నమెంట్ నుంచి మరి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, గోల్కొండ కిలా కింద నీ గోరి కడతం కొడకు నైజాం సర్కారోడా అని చెప్పి నినదించినటువంటి మరి ఎంతో మంది అమరవీరులు మరి కన్నటువంటి గడ్డ మీద జార్జి కూడా జన్మించడం అనేది చాలా మరి దాన్ని మనం గర్వపడాలి. మరి జార్జి మరి మీరు చెప్పినట్టుగా హనుమంతరావు గారు చెప్పినట్టుగా జార్జి గారు అధ్యక్షుడిగా హనుమంతరావు గారు మానవ వికాస వేదికకి కార్యదర్శిగా పనిచేయడం వల్ల, ఆ అనుబంధం వల్ల మరి జార్జి గారి గురించి మాకు కూడా తెలియనటువంటి అనేక అంశాలని తెలియజేయటం జరిగింది. వారికి హనుమంతరావు గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెన్షనర్స్ సంఘం వాళ్ళు కూడా నిన్నటి వరకు జార్జి గారికి అందరికి ఇక్కడ సంతాప సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు పెన్షనర్స్ సంఘంలో. నిన్నటి వరకు ఎలాంటి స్పందన లేకపోతే మాకు నిన్న జరిగినటువంటి కొన్ని పోస్టింగ్స్ విషయంలో కొంత నేను జార్జి గారి విషయం ఎత్తడం జరిగింది. మరి ఒక దళితుడు కాబట్టి మరి జార్జి సార్కి సంతాప సభ ఏర్పాటు చేయలేదా అని చెప్పి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో ఇవాళ ఉదయం రాత్రి చర్చ అంతా జరిగితే ఉదయం పూట హడావుడిగా రేపు శనివారం రోజున ఆదివారం నాడున 8వ తారీఖున పెన్షనర్స్ సంఘం భవన్లో జార్జి గారికి సంతాప సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హడావుడిగా ప్రకటించడం జరిగింది. మరి అంటే సమాజంలో ఈనాటికి కూడా దళితుల పట్ల ఏ రకమైనటువంటి అగ్రకుల అహంభావం పనిచేస్తూ ఉందో మనం దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీలో ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేయటమే కాకుండా రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్గా మరి అసోసియేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేయటం జరిగింది. మరి అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఇది మానవ వికాస వేదికలో నేను సభ్యుడిని కాకపోయినప్పటికీ జార్జి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో జార్జి గారి యొక్క భావాల పట్ల ఆకర్షితుడినై మరి జార్జి గారు నిర్మోహమాటంగా, ఎక్కడ మీరందరూ చెప్పినట్టుగానే నిర్మోహమాటంగా తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవాడు. పూలేని చాలా అభిమానించేవాడు.
సావిత్రిబాయి పూలేని కూడా అభిమానించేవాడు. అంబేద్కరిజాన్ని చాలా గొప్పగా ప్రచారం చేసినటువంటి జార్జి యొక్క ఆశయాలు ఎప్పటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంటాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జార్జి గారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, జార్జి గారి ఆశయాలు ఎప్పుడు సమాజంలో ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జార్జి గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జార్జి గారు మా పెద్దన్న, మా కుటుంబంలో నెంబర్ 1 ఆయన. ఆయన మొదటి నుంచి కూడా ఏదో సాధించాలి, ఎక్కడ ఏమన్నా జరిగితే తప్పు లేదా ఏ విధమైన తేడాలు వచ్చినా, మంచి జరగకపోతే దాని గురించి మంచి కోసం పోరాటం చేయడానికి ముందుకు పోయేవాడు. ఆయన అనుకున్నది సాధించటం కోసం ఏ విధమైనటువంటి జంకు బొంకు లేకుండా ముందుకు సాగి దాన్ని వాదనతోటి పోరాటంతో ఆయన దాన్ని సాధించుకోవడానికి చాలా ప్రయత్నం చేసిండు. మానవ వికాస్ వేదిక పెదనాన్న జార్జి గారి గురించి సభ పెట్టడం అనేది ఓ బాధే. అసలు ఇంత తొందరగా ఇట్లా జరుగుతుందని ఊహించుకోలేదు. పెదనాన్న చనిపోయిన వార్త తెలిసినప్పుడు నేను బెంగళూరులో కేసు పని మీద కర్ణాటకలో ఉన్నాను. నేను చాలా బాధకు గురయ్యాను. ఎందుకంటే నేను నాస్తికుడిగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో నడిగూడెంలో నాకు పునాదులు వేసింది జాన్మయ్య సారు. నాకు పర్ఫెక్ట్ గా నాస్తికత్వం చెప్పలేదు, కానీ దేవుడు లేడు, దయ్యం లేదు, మీరు ఎందుకు ఇట్లా భయపడుతున్నారు, చదువుకి ఎందుకు దూరం అవుతున్నారు అని చెప్పినప్పుడు ఈ నాస్తికత్వం గురించి నేను కొంత నేర్చుకొని నేను నాస్తికని చెప్తున్నాను. ఆ తర్వాత సారు చదివిస్తానని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని చదివిస్తానన్నప్పుడు కూడా వద్దు, సారుకి అప్పటికే 2 పిల్లల్ని చదివిస్తున్నాడు, భారం అవుతుందని చెప్పేసి నేను కోదాడు వెళ్ళిపోయా. అప్పుడు లైబ్రరీలో మన తుమ్మ భాస్కర్ సారు హేతువాది అనే పత్రిక ఏపిస్తున్నాడు. మాకు తెలియదు ఎవరో తుమ్మ భాస్కర్ ఎవరో అన్న సంగతి తెలియదు, కానీ దాత తుమ్మ భాస్కర్ అని ఉంటే అక్కడ వెంకట అని లైబ్రరీను ఉన్నప్పుడు పోయి అడిగాం, ఈ సార్ ఎవరండి, ఈ పత్రిక ఎందుకు ఏపిస్తున్నారంటే ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పాడు. అప్పుడు హేతువాద మీటింగ్లు జార్జి పెదనాన్న, తుమ్మ భాస్కర్ సారు వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి నేను వెళ్ళాను. అప్పటిదాకా జార్జి పెదనాన్న నేను హేతువాదులం అనుకున్న సంగతి తెలియదు. ఆ మీటింగ్ లోకి వస్తే ఇది ఏ మీటింగో తెలుసా నీకు అని అన్నాడు. అంటే అవును, నాస్తికులది, దేవుడు లేడని చెప్తారు కానీ అంటే నువ్వు నమ్మవా అంటే నేను నమ్మను పెదనాన్న అన్న. అయ్యో నాకు ఇన్ని రోజులు అని తెలియదు ఇంటికాడ అని అన్నాడు. అప్పటి నుంచి మా కలయిక, మా నడవడిక చాలా దగ్గరగా ప్రేమిస్తుండేవాడు. ఊర్లో కూడా చదువుకున్న పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తూ, మాది గ్రామంలో ఎడ్యుకేషన్ కి దూరంగా ఉంటూ దళితవాడలో ఊరికి దూరంగా ఉంటున్న కుటుంబాల నుంచి మొట్టమొదటి ఉద్యోగస్తుడిగా జార్జి పెదనాన్న ముందుకు వచ్చాడు. అప్పుడు ఇక్కడ ఉన్న యూత్ ని ఎంతో మెరుగైన సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇక్కడ ఉన్న కారణాలతోటి ఆయన ఇక్కడ చేయలేకపోయాడు. హేతువాద నాస్తిక సంఘాల్లో చాలా చురుగ్గా పాల్గొని నాతోటి చాలా చర్చించేవాడు. నేను నేరుగా ఇంటికి వెళితే ఎన్నో బుక్స్ ఇచ్చి నువ్వు ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా నేర్చుకోవాలి, నువ్వు మంచి పొజిషన్ లో ఉంటున్నావు, వాళ్ళతో అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చాలా చెప్పేవాడు. అట్లాంటి పెదనాన్ని కోల్పోవటం నాకు వ్యక్తిగతంగా చాలా బాధే. అయినా పెదనాన్న నిబద్ధతి చాలా గౌరవిస్తాను. ఆయన నా జీవితంలో కొన్ని విషయాలు నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు పెదనాన్న ఇట్లా ఉన్నాయని అంటే నువ్వు తీసుకునేది మంచిదే అని చెప్పేసి ధైర్యం ఇస్తూ ప్రోత్సహించేవాడు. ఈ రోజు దూరం కావటం చాలా బాధేస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు సందర్భం ఉన్నప్పుడు పెదనాన్న గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన
మానవ వికాస్ వేదిక ఈ నిర్ణయం తీసుకొని కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి అందరూ రావాలని నేను కూడా కోరుతున్నాను. పెదనాన్న గురించి ఒకసారి మళ్ళీ కలుద్దామని, వారి ఆశయాల్ని నిలబెట్టడం కోసం నేలమరి గ్రామంలో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఇక్కడ దొరలు బాంచన్ దొర అన్నట్టుగా రాములు సార్ చెప్పినట్టుగా వారి గడిలో కూడా రానియని పరిస్థితిలో అందరినీ వ్యతిరేకిస్తూ తాను చిన్నగా ఉన్నాడు, ఏం చేయలేడు అనుకొని ఉన్న సిచ్యువేషన్ లో ఇంత కర్ర తీసుకొని ఊర్లో ఇట్లాంటి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చాలా పోరాటాలు చేశాడంట. ఆయన చూస్తే ఊళ్ళో చాలా మంది దొరలు భయపడేవారు. నరసింహారెడ్డి సార్ అని ఒక సార్ ఉండే, వాళ్ళ ఇంట్లోకి నేరుగా తీసపై కూర్చొని పెట్టుకొని మాట్లాడిస్తూ, ఇక్కడ పాపిరెడ్డి సారు వీళ్ళంతా నా మిత్రుడు కోల్పోయానని చెప్పేసి పాపిరెడ్డి సారు నాతోటి ఫోన్ లో కన్నీటి పెట్టుకున్నాడు. నేను ఎటు కదలలేని పరిస్థితున్నాను, చూసొద్దామని అనుకున్నానని చెప్పేసి ఎంతో బాధలో ఉన్నాడు. సరే, ఓకే, పెదనాన్నకి సంతాపం తెలియపరుస్తూ ఉద్యమ జోహార్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మానవ వికాస్ వేదిక ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జార్జ్ గారి గురించి వింటా ఉంటే ఎంత పెద్ద నాయకుడిని మనము కోల్పోయామనేది తెలుస్తుంది. నాకు జార్జ్ గారు గత 4-5 ఏళ్లుగా పరిచయం. నాకు అది మా దగ్గర ఆయన ఒక పుస్తకం మా దగ్గర ప్రింటింగ్ వేసుకున్నారు. అప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఏ మీటింగ్లో కలిసినా మధ్య మధ్యలో ఫోన్లు చేసి పలకరించుకోవడము, ఎక్కడ కలిసినా కూడా మాట్లాడేవారు. ఆయన నిజంగా ఒక ఉద్యమానికి నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక మహామనిషి ఆయన. అటువంటి వాళ్లను మనం కోల్పోవడం చాలా బాధాకరము. అయితే ఇప్పుడు మనం చాలా మందిని అట్లా ఒక్కొక్క సీనియర్ పిల్లర్లను ఒక్కొక్కరిని కోల్పోతూ ఉన్నాము. కానీ యూత్ నుంచి మనం అనుకున్నంతగా స్పందన ఇంకా అంతగా రావట్లేదు. ఆ దిశగా ఖచ్చితంగా మనము దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సినటువంటి ఒక కంటిన్యూటీని ఉండాలంటే కనుక ఖచ్చితంగా యూత్ను మనము ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జార్జ్ గారి చాలా అంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక టీచర్ వాళ్ళ సంఘానికి నాయకుడిగా, అంటే ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వాళ్ళు అంత గట్టిగా ఒక పైల్వాన్, ఆయన పేరే పైల్వాన్ అని అంటే ఆయన ఎంత తన ఊర్లో కానీ తన సంఘంలో కానీ తన చుట్టుపక్కల లేదా టీచర్గా కానీ ఎంత బలమైన ముద్ర వేసి ఉంటాడు అనేది, ఎంత మొండిగా అట్లా పోతే కానీ ఆయన నిలబడలేని పరిస్థితి అది. లేకుంటే ఎవరు లెక్కను కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అట్లా నిలదొక్కుని ఒక తనదైన ముద్ర వేయగలిగిండు. ఒక హేతువాదిగా, నాస్తికుడిగా, ఒక ఉద్యమకారుడిగా నిలబడడం అనేది చాలా కష్టతరమైనటువంటి పాత్ర. అది ఆయన చాలా బాగా దాన్ని పోషించడం జరిగింది. అట్లాగే ఆయన పుస్తకాలు రాయడం, మెయిన్గా ఆయన చేసినటువంటి పని చాలా గొప్ప పని. ఏంటంటే ఆయన పుస్తకాలు రాసి తన అనుభవాలను తర్వాతి తరానికి అందించడం అనేది చాలా గొప్ప పని అది. అయితే ఇందాక మన ముఖ్యంగా హనుమంతరావు గారు చెప్పిన విషయాలు నాకు ఇంతవరకు చాలా వరకు తెలియదు. నాకు చాలా మందికి కూడా తెలియకపోవచ్చు ఆయన ఇంత ఉద్యమ ప్రస్థానం ఉందా ఆయనది అనేది. ఈ క్రమంలో ఒక మాట కూడా ఏమొచ్చిందంటే, ఆయనకు సన్మానం చేసినప్పుడు వాళ్ళ జీవిత సహచరిని కూడా సన్మానించినప్పుడు కొంత విమర్శ వచ్చిందనేది. అయితే దానికోసం నేను చిన్న ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఒకరు ఉద్యమంలో ముందుంటే చాలా చాలా కుటుంబాల్లో జరిగే విషయం అది. ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒకే స్థాయిలో రాకపోవచ్చు, కొందరు భిన్న ధ్రువంగా కూడా ఉండిపోవచ్చు కాక. కానీ ఒకరు ముందుకొచ్చి పని చేయగలుగుతున్నారంటే ఆ ఎదుటి మనిషి యొక్క సహకారం ఖచ్చితంగా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఉంటుంది. కాబట్టి దానికోసమైనా ఖచ్చితంగా వాళ్ళని మనం సన్మానించుకోవడం కూడా తప్పేం కాదు, అది అవసరం కూడా. అది మెల్లమెల్లిగా వస్తుంటారు, రాకపోవచ్చు, అంటే ఒకరి స్థాయిని ఒకరు అందుకోలేకపోవచ్చు కాదు. అట్లా అన్నదమ్ముల్లో కావచ్చు, భార్యాభర్తల్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు ఉంటుంది అది. కాబట్టి ఈరోజు ఆయనను మరొకసారి నివాళులు అర్పిస్తూ కుల నిర్మూలన సంఘం పక్షాన జార్జ్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి
మనవంతుగా ఖచ్చితంగా మనము ఆ ప్రయత్నంలో ఉంటే అదే ఆయనకు సరియైన నివాళి కాగలదని నమ్ముతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దూరంగా ఉండటం వల్ల నేను వారి అంత్యక్రియల్లో కాలుగా నా మిత్రుడు ఇప్పుడు చేయి లేకున్నారు అందులో రామారావు గారు. మేము అందరం కలిసి ఆనాడు ఏపీటీఎఫ్ అని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘ నిర్మాణంలో ఉన్న వాళ్ళం. ఆ రోజు జార్జి గారు మాకు మండల బాధ్యులుగా మేమంతా కలిసి ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవం దశాబ్ద కాలంగా ఆయనతో ఉంది నాకు. మీరు మానవ వికాస వేదికలోకి చేరకంటే ముందు ఆయన ఒక దళిత పర్స్పెక్టివ్ కలిసినటువంటి కామ్రేడ్గా, తర్వాత ఆయన అంబేద్కర్, పూలే, జ్యోతిరావు పూలేల సంబంధించిన సంఘాలు కూడా చర్చ పెడుతూ ఆయన మనలాంటి వాళ్ళని ఎవరి కోసం పనిచేయాలి, పాఠశాలలో ఎట్లా పనిచేయాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక ఎన్లైన్మెంట్ కార్యకర్త. ఆయనను కోల్పోవడం నిజంగా బాధాకరమే. కానీ చాలా స్ఫూర్తి ఏమిటంటే ఇవాళ అట్లాంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మనిషి 75 ఏళ్ల కాలం లేదా చనిపోయేంత వరకు తన జీవితాన్నంతా అట్లాంటి వెలుగులోనే జీవించడం ఆయన నిజానికి మనందరికీ స్ఫూర్తి కలిగించేటువంటి అంశం. ఆయనకి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ తప్పకుండా రేపోటి సభలో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. నేను ఎక్కువగా మాట్లాడకుండా మేము మాతో ఉన్నటువంటి అనుబంధాన్ని రామారావు గారు ఉన్నారు అక్కడి నుంచి కోదాడి నుంచి, వారితో మాకున్నటువంటి అనుబంధాన్ని వారు షేర్ చేస్తారు. దయచేసి వారికి అవకాశం ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాను. మరి జార్జి సారు నాకు జార్జి సార్కి దాదాపు 1993 నుంచి ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కలిసి పనిచేసిన వాళ్ళంగా ఫ్యామిలీ మెంబర్గా. ఎందుకంటే ఫ్యామిలీలో ఆయన భార్య కూడా చదువేలు ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నది. కలెక్టర్గా వాళ్ళ చేత కూడా సన్మానించబడ్డది. కాబట్టి జార్జి గారు ఫస్ట్లో నాకు అంతగా 93లో నాకు పరిచయమైనప్పుడు నేను ఒక మామూలుగా వ్యక్తిగానే చూసా, ఒక మామూలుగా టీచర్గానే చూసా. కానీ ఆయనలో నిగూఢమైనటువంటి ఎన్నో భావజాలాన్ని మేము ఏపీటీఎఫ్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లో పనిచేసేటప్పుడు, మరి మొట్టమొదటిసారిగా నేను ఈ కోదాడ వచ్చినప్పుడు మేల్చెరులో పనిచేస్తుండు తమ్మారంలో. ఆయన్ని మేము కొంతమంది అక్కడ మిత్రుల్ని అందరిని కలిసి ఏపీటీఎఫ్ అంటే హక్కుల కోసం పోరాడే సంఘం, మరి బాధ్యతలు కూడా దాంతోపాటు బాధ్యతలు కూడా నిలబడే సంఘం. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి సంఘంలో నీలాంటి భావజాలం కలిగిన వ్యక్తి ఉండటం సబబు అని చెప్పి ఆయన తోటి ఒక 30-40 మంది మిత్రుల్ని అక్కడ అంతా కూడా ఏకపక్షంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ, ఒక ఆధిపత్యంగా నడుస్తున్నటువంటి వ్యవస్థలో నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చి ఈ ఏపీటీఎఫ్లోకి వచ్చారు. వీళ్ళు అక్కడ ఒక ఉద్యమం లాగా చేసి అక్కడ అందరిని చైతన్యం చేశారు. దానికి నేను తోడుగా జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిలర్గా, రాష్ట్ర బాధ్యులుగా ఉంటూ వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది. జార్జి సారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అంటే ఒక మారుమూల గ్రామంలోనే పనిచేశాడు. మేళ్లచేరు అంటే కోదాడ నియోజకవర్గానికి దాదాపు ఆంధ్ర బోర్డర్లో ఉన్న తమ్మారంలోనే అత్యధిక కాలం పనిచేశాడు. పాపం ఆయన ఇట్లాంటి దగ్గర ప్రాంతాలకు కూడా రావడానికి కూడా ఆయనకి అవకాశాలు కొన్ని రోజుల దాకా. ఆ తర్వాత కౌన్సిలింగ్ అలాంటి ప్రాసెస్ వచ్చినప్పుడు సరే తర్వాత బయటకు వచ్చాడు. జార్జి సారు మమ్మల్ని కూడా నడిపించడానికి నేను కొద్దిగా ఆయన కన్నా జూనియర్నే. నేను 2017లో రిటైర్ అయ్యా. వారు మాకన్నా ఒక 7-8 ఏళ్ళు ముందరనే రిటైర్ అయ్యాడు, 10 ఏళ్ళు దాకా. అయితే ఈ ఏపీటీఎఫ్ భావజాలం ఆయనకు బాగా నచ్చి ఆ ఏపీటీఎఫ్ నాయకులతోటి ఈ మేల్చెరు మండలంలో ఉన్న సమస్యలను ఎట్లా పరిష్కరించాలనే దాంట్లో ముఖ్యంగా కులతత్వం, అణిచివేత, అవినీతి ఇలాంటి వాటికి బాగా ఉన్న అటువంటి మండలంలో వీటిని ఎట్ట వ్యతిరేకించాలంటే అని అవన్నీ సలహాలని చెప్పేటప్పుడు, మరి వీటిని వ్యతిరేకించడం కోసం మనం ఏం చేయాలా అని ప్రతి సమస్యను ఆయనే ఎత్తి చూపెట్టేవాడు. ఆ రోజుల్లో వెంకటరత్నం గారని, వెంకటరామరెడ్డి గారు, మణిరామ్, శ్రీహరి ఇలాంటి వాళ్ళందరినీ పోగేసుకొని అక్కడ మండలంలో ఒక సంచలనాన్ని, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు జార్జి సార్ ఆధ్వర్యంలో. జార్జి సారు మేల్చెరు మండలానికి అధ్యక్షుడిగా కూడా, ఆ తర్వాత ఏపీటీఎఫ్ తర్వాత డిటిఎఫ్ అధ్యక్షుడిగా కూడా ఆ మేల్చెరు మండలంలో కొనసాగటం జరిగింది. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, రేపు కూడా చెప్తా. ఆయన గురించి చాలా గొప్పవాడే. మానవ వికాస వేదికలో ఎంత గొప్పవాడో రాష్ట్ర అధ్యక్షుడిగా చేయటం అనేది నిజంగా చాలా గర్వకారణం మాకు కూడా. ఎందుకంటే మా మిత్రుడు, మరి ఈ భావజాలం కలిగిన వాడు. మేము ఎక్కువగా ఈ యూనియన్లో పనిచేయటం వల్ల, కాకపోతే మాకు కూడా నచ్చినటువంటి వేదికే మానవ వికాస వేదిక అంటే. ఆ భావజాలంతో నడిచేటటువంటి జీవితంలో నడిచేటటువంటి వాళ్ళమే. కానీ ఎక్కువగా ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తూ
ఉండటం వల్ల ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా నన్ను కూడా అనేక మార్లు దీంట్లో పనిచేద్దాం రండి సార్ అని అనేవాడు. కాబట్టి నేను ఎక్కువగా యూనియన్లో పార్టిసిపేషన్ కావటం వల్ల ఎక్కువ ఇటు ఎటైనా వర్క్ సమానంగా చేయాలనే ఉద్దేశంతో నేను రాలేకపోయా. తర్వాత జార్జ్ సారు ఒక వ్యక్తిని చెప్పు తీసుకొని ఒక ఎంపీపీ కొడతా అని చెప్పు తీసుకొని మీదకి వస్తే ఈ విషయంలో మనం ఆ ఎంపీపీని క్షమాపణ చెప్పియాలా, ఆయన అంతు చూడాలా అని చెప్పి మీరు మాకు సహకరిస్తారా లేరా, మీరు జిల్లా బాధ్యులు అని చెప్పి మొత్తం ఒక 10-20 మందిని తీసుకొని వచ్చి గొడవ పెట్టాడు. గొడవ పెడితే అందరం పోయి ధర్నా చేద్దాం, ఆ ఎంపీపీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం అని చెప్పితే చివరికి ఆయన ఎమ్మెల్యే గారు కూడా దిగొచ్చి, అప్పుడు చంద్రరావు గారు ఎమ్మెల్యే ఉండేవాడు, దిగొచ్చి అదే ఎంపీపీ తోటి ఒక టీచర్ ఏ టీచర్ని అయితే కొట్టడానికి ప్రయత్నించిండో ఆ టీచర్ క్షమాపణ చెప్పేయటంలో కూడా జార్జ్ సారు చాలా ముందుండి అది అయిపోయేదాకా కూడా నిద్రపోవాలి. అలాంటి వ్యక్తి మరి నిజంగా మరి ఇంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు? మరి అలాంటి జార్జ్ సారు చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ చాలా మందికి కుట్రలు కుతంత్రాలతో పాటు భావజాలం కూడా ఉంటది. భావజాలంలో ఎదుటివాడి శత్రువుని కూడా గమనించే శక్తి ఉంటది మన భావజాలంలో. కానీ పాపం జార్జ్ సార్కి ఎదుటివాడు శత్రువు ఎవరో తెలియదు, మిత్రుడు కానీ తన భావజాలాన్ని చెప్పుకుంటూ పోతాడు తప్ప పాపం తన వెనక నుంచి పొడిసేవాళ్ళు, వెనక నుంచి ఎన్నిపోటు పొడిసే ఇలాంటివి కూడా గమనించారు. అందరు మంచి వాళ్ళు కూడా అనుకునే మంచి మనస్తత్వం ఉన్నది. కానీ ఇట్లాంటి అమాయకత్వంగా కూడా కొంత ప్రదర్శిస్తాడు సార్. నేను అలా ఉండకూడదు, ఇలా కూడా ఉండాలని ఆయన ఎంత గట్టిగా ఉంటాడో అంత కూడా ఎదుటివాడు అట్లాంటి వాడా అని చెప్పి అనే భావన ఇంకా గ్రహించపోయేవాడు. సరే ఏదేమైనా జార్జ్ సార్ మీటింగ్ నేను ఆ రోజు వాస్తవంగా నేనే దగ్గరుండి, ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా పెద్ద ఎత్తులో కాకపోయినా మా జార్జ్ సార్ మేం చేయాల్సిందే అని చెప్పి కోదాట్లో పెద్ద ఎత్తులు దాదాపు మా ఏపీటీఎఫ్ అందరు ఉపాధ్యాయుల్ని మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పిలిచి పెద్ద ఎత్తులో మేము ఎస్వి కాలేజీలో ఆయన సన్మానాన్ని కూడా నిర్వహించాం. కానీ ఆ రోజు మీతో పాటు నేను కూడా కలిసి ఉండాల్సిందే. ఆ రోజు మా వాళ్ళకి ఒక హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నాం. తెల్లారి వచ్చి మళ్ళీ వాళ్ళ బాబుని వాళ్ళ అమ్మాయిని వాళ్ళందరినీ కలిసి వాళ్ళతోటి రేపు ఎట్లా జరిగే విషయాలు కూడా తెలుసుకున్నాం. అందరిని పిలవాలని చెప్పాం. మరి అందరు కూడా నేను కూడా అందరికి ఆ పాంప్లెట్ వాళ్ళు సొంతంగా చేస్తున్నందుకు ఆ కుటుంబాన్ని కూడా నేను అభినందించాం. ముఖ్యంగా భాస్కర్ కూడా మా మిత్రుడే. మరి ఇక దీంట్లో పనిచేసే దుర్గాప్రసాద్ మా మిత్రుడే, కస్తూరి రాములు అందరం కూడా మిత్రులు. జార్జ్ సార్ ఆశయాలను ముందు తీసుకుపోవాలని నేను ఒక వ్యాసం లాగా ఫేస్బుక్ లో కూడా రాసి పంపించా. మరి దానికి చాలా మంది స్పందించారు. జార్జ్ లాంటి వ్యక్తి 80 సంవత్సరాల వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళటం మనకు చాలా బాధాకరం. ఈ రోజు యూత్ లో దోలాడినా కూడా భావాలు దొరకటం లేదు. ఒక 80 ఏళ్ల వృద్ధుడు అతను ఇంకా అదే ఆశయాలతోటి అదే భావాలతోటి నడిపిస్తూ మరి మన ముందు వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరం. మరి అలాంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని ఇటు మానవ వికాస వేదిక తరపున అయితే ఇటు ఉపాధ్యాయ సంఘాల తరపున అయితే ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవాలని మరి మీలాంటి హనుమంతరావు గారు లాంటి వారు, మరి దీన్ని తుమ్మా భాస్కర్ గారు లాంటి వారు కూడా దీని జార్జ్ సార్ని ఇంకా ఆయన యొక్క ఆశయాలను ఫోకస్ చేయడం కోసం మీరు స్వేచ్ఛా పత్రికలో రేపు ఆయన పేరు మీద తీయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే ఇంకేమైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా నా వంతుగా కూడా నేను ముందుంటానని చెప్పి మీకు జోహార్లు అర్పిస్తూ జార్జ్ సార్కి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నేను గత 3 సంవత్సరాలుగా మన సంస్థతో నాకు పరిచయం ఉంది. మన ప్రతి సమావేశాలలో కూడా మనకు 2-3 రోజులు జరిగినటువంటి సందర్భం ఉంది. అక్కడే పడుకోవడము, అక్కడే ఉండడం అనేది నేను చూశాను. జార్జ్ గారిని కూడా నేను చూశాను. ఆయన చూసి ఇంత పెద్ద ఆయన ఎంత ఇంట్రెస్ట్గా ఈ సమావేశాలకు సభలకు వస్తున్నారు కదా అని అనుకునేవారిని. తర్వాత ఆయన ఎప్పుడు వైట్ డ్రెస్ లో కనబడేవారు. వినపడుతుందండి హనుమంతరావు గారు? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఆయన గారిని చూసి ఆయన ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకునేవారిని. కానీ సార్ వెనక ఇంత చరిత్ర ఉందని, ఆయన ఇన్ని సంఘాలలో ముందుండి మరి పనిచేసిన వ్యక్తి, మనందరికీ కూడా చాలా గైడ్గా, మన సంస్థకి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, అయ్యో ఇంత గొప్ప వ్యక్తి మన సంఘంలో నుండి మరి మనకు కనుమరుగైపోవడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయితే
నాకు గత 3 సంవత్సరాలుగానే మన సంస్థలో ప్రవేశము పరిచయాలు ఉండడం వల్ల అలాంటి పెద్దవాళ్ళ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునే పరిస్థితి నాకు ఇంత ముందు లేదు. కానీ ఈ సందర్భంగా ఇన్ని విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మరొకసారి జోహార్లు అర్పిస్తూ మీరు నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి అందరికీ. జార్జి గారు ఇలా పోవటం అనేది చాలా బాధ అనిపించింది ఆ రోజు వినంగానే. నేను ఎప్పుడూ కూడా ఆయన్ని మన మానవ వికాస్ వేదిక మీటింగ్ లోనే కలవటం, అలా మిస్సెస్ ని తీసుకొచ్చి కూడా నాకు పరిచయం చేయటం, ఆయన ఎప్పుడు వచ్చినా గానీ అక్కడ సందర్భంలో కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా ఇంత ఉందని ఇప్పుడు భాస్కర్ గారు మీరు అందరూ చెప్పబట్టి విన్నాను. ఎవరో మామూలుగా ఉన్న వాళ్ళు సమాజంలో ముందుకెళ్ళటం అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా కష్టపడి చదువుకున్నారు, పేదరికం నుంచి వచ్చారు. ఒక ఒక దళిత ఉద్యమాలను నడిపారు, సావిత్రిబాయి పులే ఇలాంటి వాటిని కూడా ఆయన పుస్తకాలు కూడా రాశారు అని ఇప్పుడు చెప్పడము, రచయిత అని కూడా చెప్తున్నారు. చాలా విలువైన మనిషి. అటువంటి కుటుంబంలో కూడా ఐ డొనేషన్ బాడీ డొనేషన్ కూడా సిద్ధపరచటం, పిల్లల్ని కూడా భార్యని అందరినీ పిల్లల్ని కూడా సిద్ధపరచడం అనేది చాలా విలువైన విషయము. దానిని ఆచరించారు. వాళ్ళ పిల్లలకి ముఖ్యంగా సమాజం నిజంగా రుణపడి ఉండాలి. ఈ సమాజం నేర్చుకోవాలి వాళ్ళను చూసి అని నేను అంటున్నాను. కాబట్టి ఇప్పుడు బీబిషా చెప్పినా లేకపోతే మరొకరు చెప్పినా ఈయన సమాజంలో చాలా పునాదులు వేసి వెళ్ళారు. ఆ పునాదులు ఆయన ఆశయాలు, ఆ పునాదుల నుంచి సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన ఆశయాల్ని ఇప్పుడు బీబిషా లాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేశారని అనుకుంటున్నారు. దీనిని మన మానవ వికాస్ వేదిక సంస్థ తరఫున, సంఘం తరఫున మరీ ఆయనకి జోహార్లు చెప్తూ ఐ డోనర్ గా బాడీ డోనర్ గా ఆయన నిలిచినందుకు మరొకసారి మేము ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జార్జి గారి సంతాప సభకు నేను జూన్ 11 ఇండియాకి వస్తున్నాను. నేను సార్ను ఎప్పుడు చూడలేదు మానవ వికాస వేదికలో, కానీ వారి యొక్క విషయాలు చాలా మా నల్లగొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా చాలా గౌరవపడుతున్న ఎంతో గొప్ప వ్యక్తి, ఎప్పటి నుంచో నడిపిస్తున్న విషయాలు. చాలా సంతోషం. వారి యొక్క జీవితం మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకమైన భావిస్తూ వారికి జోహార్లు అర్పిస్తాం. వినిపిస్తుంది సార్ తోటి నాకు 2011-12 నుండి పరిచయం ఉంది సార్. సారు చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. మఠంపల్లి మా దగ్గరికి ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా పని ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి కలిసి వెళ్ళిపోయేవాడు. ఎట్లా ఉన్నావు నరసింహారావు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అట్లా పూర్తి వివరాలు కనుక్కునేవాడు. ఏదైనా ఉంటే చెప్తే ఇది ఇట్లా ఉండు, ఇది ఇట్లా ఉండాలి అని చెప్పేవాడు. అంటే వివరంగా మాకు చిన్నవాళ్ళం కదా చెప్పేవాడు సార్. ఇట్లా సార్ మాకెంతో ఆత్మీయుడు. సార్ మరణానికి జోహార్లు అర్పిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. నాకు ఎక్కువగా పరిచయం లేదని నేను ఎవ్రీ వీక్ పార్టిసిపేట్ చేస్తాను. గ్రేట్ వ్యక్తుల గురించి వినటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఏమి జీవితం బతికారా, ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చారో తెలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా గ్రేట్ వ్యక్తి గురించి ఉంటున్నాను సార్. సంతోషం. ఈ మానవ వికాస వేదికకు, మన మానవ విలువలకు ఎంతో విలువనిచ్చి చేయటం, మన పత్రికల్లో చూడటం, అప్పుడప్పుడు వారి ఆర్టికల్స్ అవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకం. వారి మా జోహార్లు అర్పిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నేను జార్జ్ సార్ వాళ్ళ చిన్నల్లుడిని. ఈ సభ పెట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మామగారితోనే నాకు చాలా చక్కటి అనుబంధం ఉన్నది. యాక్చువల్గా మాకు 2009లో పెళ్లి జరిగినప్పుడు నాస్తిక సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఈ దేవుడు దయ్యాలు అనేది
ఆయనకి పెద్దగా అటు పట్టింపు అనేది లేదు. సో అప్పుడు ఏం జరిగిందనంటే చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మామూలుగా నేను మా ఇంట్లో చిన్నవాడిని. నేను అప్పటికే ఒక ఆదర్శవంతమైనటువంటి వివాహాన్ని చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ మా ఇంట్లో చిన్నవాడిని కాబట్టి లేదు ఇక ఇంటి దగ్గర అంటే బ్రాహ్మణులను పిలిపించి చేయాలనేటువంటి కాన్సెప్ట్ అమ్మ నాన్నల వాళ్ళు కొంచెం ఇబ్బందిగా పెడితే నేను సరే అని ఒప్పుకోవడం జరిగింది. అంటే కొంచెం బాధ అయినప్పటికీ కూడా వాళ్ళ కోరిక మేరకు నేను ఒప్పుకున్నాను. స్టేజ్ మీద ఒకటి హిందూ సాంప్రదాయం ప్రకారము కాళ్ళు కడగటం అనేది ఒకటి ఉంటది కదా. ఆ క్రమంలో ఆయన వ్యతిరేకించాడు దాన్ని. ఆ హిందూ సాంప్రదాయాన్ని ఈ కాళ్ళు కడగటము, ఈ తలంబ్రాలు ఇవన్నీ కూడా నేను చేయను. అటువంటి నాకు ఇష్టం ఉండవు, నేను చేయను. మామూలుగా మీరు ఏదైనా ఉంటే మీరు చేసుకోండి అని చెప్పేసి ఆయన స్టేజ్ నుంచి దిగేసి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో నాకు యాక్చువల్గా నాకు కూడా అటువంటి ఇష్టం ఉండదు. కానీ ఇక తప్పనిసరి పరిస్థితిలోని అక్కడి నుంచి మొదలు పెడితే మా మామగారితో నాకు చాలా డిస్కషన్స్, అంటే మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ కుల నిర్మూలన గురించి, తర్వాత మానవ వికాస వేదిక సభల్లో జరిగినటువంటి విషయాలు, తర్వాత హేతువాదానికి సంబంధించినటువంటి విషయాలను కూడా డిస్కస్ చేస్తుండే వాళ్ళం. అయితే ఆయనలో నేను గమనించింది కొడుకైనా అల్లుడైనా సమానమే, తర్వాత కోడలైనా కూతురైనా ఒకటే, ఆయనకి పెద్దగా తేడా ఉండదు. మామూలుగా మనము అల్లుడు ఇంటికి వచ్చినారంటే ఏం చేస్తాము, అత్తమామలు కొంచెం హడావుడి చేసి కోడిని కోయటము, లేకుంటే అల్లుడు వచ్చిందని చెప్పేసి అదో ఏదో హడావుడి చేస్తూ ఉంటారు. సో ఆయన ఏం చేస్తే ఇప్పుడు ఆ టైంలోనే కొడుకు పోయినా అల్లుడు పోయిన ఇంటికి ఆ ఇంట్లో ఏది ఉంటే అది తినాల్సిందే. ఆ తర్వాత ఇంకా తెల్లారిన తర్వాత సరే మనం ఏం తెచ్చుకుందాం, ఏంటి నీకు ఇష్టమైంది ఏందని చెప్పేసి అడుగుతుండే వాళ్ళు అనమాట. సో అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది అంతా అంటే అల్లుడైనా కొడుకైనా కూతురైనా కోడలైనా అంత సమానంగా ఎటువంటి భేదాభిప్రాయాలు అనేవి చూపించకుండా చూసినటువంటి వ్యక్తి జార్జ్ సార్. ఆయనలోని లేటు చాలా పూడ్చలేనిది. చివరి దశలో మేము అక్కడే తమ్మర్లోనే ఉన్నాము. 27వ తారీఖు మే 27వ తారీఖు మేము మే 28, 29 3 రోజులు కూడా చాలా మంచిగా మాట్లాడారు, కొంచెం మాట్లాడారు. చివరికి 30, 31వ తారీఖు ఆ 2 రోజుల్లో కొంచెం ఆరోగ్యం క్షీణించి ఆయన మేము షాక్ గురయ్యాం. 31వ తారీఖు సూర్యాపేట హాస్పిటల్లో చనిపోవడం అనేది కొంచెం షాక్ గా అనిపించింది, బాగా అనిపించింది. అటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తి. రీసెంట్ గా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపనలోనే క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో ఆ రోజు చనిపోయిన, అంటే అంతకు ముందే అత్తమ్మ చనిపోయినప్పుడు ఆ బాడీని హాస్పిటల్కి డొనేట్ చేద్దామని అంటే సరే ఆమె ఆ ఊరు సంబంధించినటువంటి ఆడపడుచు కాబట్టి వాళ్ళంతా కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకించడంతోనే మామయ్య కూడా కాస్త వెనక్కి తగ్గి సరే అత్తమ్మని ఆ రకంగా చేసినప్పటికీ కూడా నేను చనిపోయిన ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు. నేను చనిపోయిన తర్వాత నాకు దహన సంస్కారాలు అటువంటి చేయటానికి వీల్లేదు, మీరు ఎవరు నా కళ్ళు డొనేట్ చేయండి, నా బాడీని హాస్పిటల్కి డొనేట్ చేయండి అని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మేము ఏం చేసామంటే అదే రోజు 31వ తారీఖు ఈవినింగ్ మేము ఖమ్మం హాస్పిటల్కి నేత్రాలను చేయడం జరిగింది. తర్వాత తెల్లారే బాడీని ఎటువంటి దాన సంస్కారాలు, ఆ నేత్రాలు ఇచ్చేటప్పుడు కూడా
ఈ పిల్లలు వాళ్ళ ముగ్గురు పాపలు, వాళ్ళ బాబు, వాళ్ళందరూ ఆ ఫామ్ నేనే నింపాను. సంతకాలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళ నాన్న ఆశయం కాబట్టి ఎటువంటి వణుకు బెనుకు లేకుండా వాళ్ళు ఆ ఫామ్ మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకుంటాడని నేను అనుకున్నాను. ఆ తర్వాత తెల్లారే బాడీని కూడా 11 గంటలకి బాడీని కూడా సూర్యాపేట హాస్పిటల్కి పంపించేటప్పుడు కూడా వాళ్ళ నాన్న ఆదర్శమైనటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళంతా ఒప్పుకొని, ఎవరు వేరే వాళ్ళు వచ్చి కూడా లేదు ఇట్లా దాన సంస్కారాలు చేయాలి అన్నప్పటికీ వాళ్ళని అందరినీ కూడా వ్యతిరేకించి వాళ్ళు ఆ బాడీని హాస్పిటల్కి పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఆ పేపర్ కటింగ్స్ తర్వాత ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా నేను ఒక దాంట్లో స్టేటస్ లో పెడితే చాలా మంది నాకు ఫోన్ చేశారు. చాలా మంది ఫోన్ చేసి మీ మామయ్య గారు చాలా ఆదర్శమైనటువంటి వ్యక్తి, మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి నన్ను చాలా మంది దాదాపు ఒక 50-60 మంది నాకు పర్సనల్ గా ఫోన్ చేసి మంచి వ్యక్తిని కోల్పోయినాము, అసలు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయామని చెప్పేసి చాలా మంది మాట్లాడటం జరిగింది. సో ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉన్నప్పటికీ కూడా సరే, మనకి 9వ తారీఖు వేదిక ఉన్నది కాబట్టి సరే ఆ రోజు నేను మాట్లాడతాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకొని ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 9వ తారీఖు మావయ్య గారు కీర్తిశేషులు జార్జ్ సారు సంస్మరణ సభకి అందరూ రావాలని కోరుకుంటూ, ఈ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. జార్జ్ మరణించలేదండి. టు బి ఫ్రాంక్, జార్జ్ కళ్ళు ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి. ఆయన భౌతికంగా లేకపోయినా తన యొక్క ఆశయాలు ఈ సమాజంలో ప్రభావితం చేస్తూనే ఉంటాయి. నాకు 40 ఏళ్ల క్రితం కనిపించే జార్జే కనిపిస్తాడు తప్ప 80 ఏళ్ల జార్జ్ నాకు కనిపించడం లేదు. ఎందుకంటే నేను ఆంధ్రజ్యోతి విలేకరిగా కోదాడలో పనిచేస్తున్న సందర్భంగా చేతిలో చిన్న బ్యాగ్ ఉండేది సంకలో. ఎప్పుడు దాంట్లో నాస్తికవాదం, హేతువాదం, కరపత్రాలు, పుస్తకాలు ఉండేవి. బస్ స్టాండ్ లో కలిసినా ఎక్కడ కలిసినా కూడాను ఈ విషయాల మీదనే ఆయన చర్చించేవాడు. మంచి సహృదయుడండి, మిత్రుడు. ఎందుకంటే నీలమరి అంటేనే అది మునగాల పరగణాలో ఒక పోరాట గడ్డ. ఆ జీవం ఉంది ఆ పోరాట గడ్డలో. అక్కడ ఒక రెబ్బ రామచంద్రయ్య, ఒక జార్జ్ లాంటి వాళ్ళు పుట్టడం అనేది సహజం. ఎందుకంటే ఆ గడ్డ మీద పుట్టకపోతే దానికి సార్థకత లేదు. ఇంకో విషయం, జార్జ్ మానవుడుగా జీవించి మానవతావాదిగా కన్నుమూశాడు. చాలా మంది నమ్మిన ఆశయం చివరి వరకు కొనసాగదు. కానీ జార్జ్ 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తన అంతిమ శ్వాసలో తను నమ్ముకున్న ఆశయాలను కొనసాగిస్తూ ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ప్రచారం చేస్తాడేమో, నాకు సందేహం లేదు అందులో. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా అదే కార్యక్రమం జార్జికి. తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా ఆయన మూఢనమ్మకాల మీద, ఇటువంటి సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతల మీద నిరంతరం మాట్లాడుతుండేవాడు. చూసే వాళ్ళకి ఏంటి జార్జ్ ఏంటి ఎప్పుడు ఇదే తప్ప మరో ప్రపంచం లేదా ఆయనకు అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ జార్జ్ చాలా షార్ట్ గా ఉన్న, ఆకాశం అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు, అటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి వాడు. ఎక్కడ పుట్టాడు ఏం అనేది కాదండి, మానవుడిగా ఆయన జీవితాన్ని, అందరం పుట్టాం కానీ కొందరు మాత్రమే తమ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారు. అటువంటి వారిలో మిత్రుడు జార్జ్ ఒకరు. ఆయన ఎప్పుడు కూడా మొన్న చనిపోగానే రామారావు గారు ఒక పోస్ట్ పెడితే వెంటనే స్పందించి నా మిత్రుడు వెళ్ళిపోయాడా ఈ లోకంలో నుంచి అనేది. శ్రీశ్రీ అంటాడు, అది అనొచ్చో అనకూడదు కానీ ఆయన ఒక కొంపెల్ల జనార్దన్ చనిపోయినప్పుడు ఒక కవితలో ఆయన తన ఆవేదన అంతా కూడా ఇటువంటి మసలే లోకం నుంచి వెళ్ళిపోయాడా జార్జ్.
నిజంగానే గుర్తింపు అంటూ ఇటువంటి వాళ్లకు తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఆయన దేవాలయాల చుట్టూ తిరగలేదు, లేకపోతే ఇంకో ఇదిగా. అందుకని ఇటువంటి వాళ్ళే గుర్తింపు పొందుతారు సార్ సమాజంలో. ప్రపంచంలో చివరికి జ్ఞానమే నిలుస్తుంది. అన్ని కూడా పోతాయి కానీ జ్ఞానం ఒకటి మాత్రం నిలిచిపోతుంది. ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి, సమాజానికి, తన తోటి వారికి, ఇప్పుడు చాలా మంది మా కస్తూరి ప్రభాకర్, మా కస్తూరి రాములు, రామారావు గారు, ఇటువంటి మిత్రులందరినీ కూడా చూడటం కోసం ఇవాళ ఉదయం మూర్తి గారిని ముఖ పుస్తకంలో పోస్టింగ్ చూశాను. సాయంత్రం పూట ఇలా జూమ్ మీటింగ్ ఉంటుందంటే మూర్తి గారిని కాంటాక్ట్ చేస్తే కోదాడు అనుకున్నాను మూర్తి గారిది, కానీ ఆయన విశాఖపట్నం. ఎక్కడి తీరాలకు చేరాడు, సముద్ర తీరాలకు చేరిపోయాడా మా జార్జి అనుకున్నాను. నిజంగా జార్జి ఎప్పుడు కూడా ఆయన భౌతికంగా మనం మధ్య లేకపోయినా అతని ఆలోచనలు మాత్రం సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కాబట్టి మిత్రుడు జార్జికి నా హృదయపూర్వక జోహార్లు అర్పిస్తున్నాను. వారికి నా యొక్క సంతాపాన్ని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని. అటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోకుండా మానవ వికాస వేదిక జార్జ్ లాంటి వ్యక్తుల్ని మర్చిపోకుండా మంచి కార్యక్రమం తీసుకుంటున్నందుకు ఇటువంటి వ్యక్తుల పట్లనే మనం జార్జ్ గారి గురించి మనం చాలా విషయాలు యాక్చువల్ గా హనుమంతరావు గారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా డెప్త్ గా తెలుసుకున్నాం. అలాగే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా చాలా తెలుసుకున్నాం. అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే రేపు 9వ తారీఖున జరగబోయే సంస్మరణ సభ కూడాను అందరూ హాజరవుతే ఆయనకి మనం దగ్గర నివాళులు ఇచ్చినట్లు అవుతాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్టివ్ గా ఉన్నట్లు కూడా మనం అవుతుంది. కాబట్టి అలాగే హనుమంతరావు గారి కోరిక మీద మన స్వేచ్ఛాలోచన పత్రిక అందరూ ఎంతో కొంత విషయాలని చిన్న వ్యాస రూపంలో కానీ కవిత రూపంలో కానీ అందిస్తే ఆయన మంచి బుక్లెట్ ని మన నెక్స్ట్ మంత్ పత్రికని స్పెషల్ ఇష్యూ కింద వాళ్ళు వేస్తారు. సో అందరికీ మళ్ళీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.